చక్రి టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కేపీహెచ్బీ కాలనీలో ఫుట్పాత్ పై షాపుల తొలగింపు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశానుసారం మహేశ్వరం. పోలీసుల దాడిలో గాయాలకు గురైన ఆశా వర్కర్. తల్లి విగ్రహానికి పాలాభిషేకం కార్పొరేటర్లు నాయకులతో కలిసి నిర్వహించారు. డీటెయిల్స్ చూస్తే కేపీహెచ్బీ కాలనీలో ఫుట్పాత్ పై షాపుల తొలగింపు. జీహెచ్ఎంసీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో గోకుల్ ఫ్లాట్స్ చౌరస్తా నుండి నెక్సెస్ మాల్ వరకు, టెంపుల్ బస్ స్టాప్ నుండి బ్రాండ్ ఫ్యాక్టరీ వరకు ఫుట్పాత్లపై ఉన్న షాపులను తొలగించిన జీహెచ్ఎంసీ సిబ్బంది. ఇంట్లో ఉండగానే కనీస సమయం ఇవ్వకుండా కూల్చివేతలు చేపట్టిన అధికారులు. మళ్లీ కేసీఆర్ రావాలి అని డిమాండ్ చేస్తున్న మహిళలు. సమాచారం లేకుండా కూల్చివేతలు చేపడుతున్నారని మహిళలు ఆగ్రహం. సామాన్లు తీసుకునే సమయం ఇవ్వని జీహెచ్ఎంసీ అధికారులు. అహంకార ధోరణితోనే అధికారులు మా ఆస్తులను నష్టం చేస్తూ ఉన్నారు. నాకు కావాలి అది ఒక్కటి. ఓన్లీ నా సామాన్ తీసుకునేంత వరకు ఆగదుండే. నేను 10,000 రెంట్ కట్టుకుంటున్నా, 10,000 రెంట్ కట్టుకొని ఉంటున్నా. రోడ్డు ఏం చేసింది? రోడ్డు మీద నేను ఉన్నా, రోడ్డు మీద వేసినా. ఇది ఏం చేసింది? ఈ పక్కన వేసుకున్నా. నా కాళ్ళ నొప్పులతో నేను బతుకుతున్నాను. ఈ గుడిసెలో బతుకుతున్నా. ఈ గుడిసెలో బతికినప్పుడు, నేను రోడ్డు మీద బతికినప్పుడు బతికేటోళ్ళకు ఒక రోజు టైం, ఒక గంట టైం నా సామాన్ తీసుకుంటా. నా సామాన్ విలువ కట్టి దయచేసి కేసీఆర్ సార్ ఎక్కడున్నాడో కేసీఆర్ సార్ రావాలి. కేసీఆర్ సారే నాకు న్యాయం చేయాలి. కేసీఆర్ సార్ న్యాయం చేస్తేనే ఇది బాగుపడుతుంది. హైదరాబాద్ ఎక్కడాడు ముంచేస్తాడు, న్యాయంగా ముంచేస్తాడు. న్యాయంగా ముంచేస్తాడు అంటే ముంచేస్తాడు. రేవంత్ రెడ్డి గారు మంచాడు కాదు. ఇప్పటికి సగం ముంచేసిండు. నా కడుపు కోత ఇంత ఉంది. నేను ఎవరితో చెప్పుకోవాలి? ఎవరున్నారు నాకు వెనకాల? ఇప్పుడు ఈ బాధ ఇదంతా ఎవరు తీయాలి? ఎవరు ఇప్పుడు ఇంత ఇవన్నీ ఇరిగిపోయినాయి. నా సామాన్లు తీసుకునేదాకా నాకు టైం ఎందుకు వెళ్ళాడు? 5 నిమిషాలు టైం ఇంటి సార్ చదువుకుంటా. 5 నిమిషాలు టైం ఇంటి అంటే వెళ్ళాడు. నా సామాన్లు ఇరిగిపోయినాయి. నా కొడుకు కష్టం చేస్తాడు. నేను ఇప్పుడు ఏడో బతకాలి చూపిండి నాకు దారి. రేవంత్ రెడ్డి నాకు రేపటికాలు చూపించాలి. లేదా కేసీఆర్ సార్ కాలు పట్టుకుంటా పోయి, కేసీఆర్ సార్ నీవు ఉన్నప్పుడే నాకు బాగుందా? హైదరాబాద్ నాశనం చేయడానికి వచ్చిండని చెప్తా. హైదరాబాద్ నాశనం చేయడానికి వచ్చిండు రేవంత్ రెడ్డి గారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశానుసారం మహేశ్వరం మండల అధ్యక్షుడు రాజు నాయక్ ఆధ్వర్యంలోని మహేశ్వరం మండల కేంద్రంలోని తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్ఎస్ నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కర్రోళ్ల చంద్రయ్య, ఆనందం, పిఎస్సిఎస్ డైరెక్టర్స్ పోల్కం బాలయ్య, కాడెమోని ప్రభాకర్, రవి నాయక్, నవీన్, ఆదిల్, సీతారాం, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ
పోలీసుల దాడిలో గాయాలకు గురైన ఆశా వర్కర్ రైంబీని ఉస్మానియా ఆసుపత్రిలోని ఓపీ భవనంలో ఏఎంసీ వార్డులో చికిత్స పొందుతున్న ఆమెను పరామర్శించడానికి మాజీ హోంమంత్రి మహమూద్ అలీ, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఇతర స్థానిక టీఆర్ఎస్ నాయకులు పెద్ద సంఖ్యలో ఉస్మానియా ఆసుపత్రికి చేరుకున్నారు. ముందు జాగ్రత్తగా ఉస్మానియా ఆసుపత్రి ఓపీ భవనం ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులను మోహరింపచేశారు. ఆశా వర్కర్ ను పరామర్శించడానికి కేటీఆర్, మహమూద్ అలీ, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, ఆశీష్ కుమార్ యాదవ్లకు మాత్రమే అనుమతి ఇచ్చిన ఆసుపత్రి పాలక వర్గం. దీంతో వార్డుల్లోని చికిత్స పొందుతున్న ఆశా వర్కర్ ను పరామర్శించినటువంటి కేటీఆర్ ఆసుపత్రిలోనికి మీడియాను అనుమతించని పోలీసులు ఆసుపత్రి ప్రవేశ ద్వారం ముందు ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ వెళ్ళడానికి పోయినాము. పోతుంటే ఆశా వర్కర్లను అందరినీ అందరం ఇక్కడ కింద పడిపోయినాము. ఒక ఆశా వర్కర్ను లోనికి తీసుకొని వెళ్ళారు. మీకేం సీరియస్ లేదు కదా, మాకు నేను చాలా దెబ్బలేదు అంటే మేము లోపల మామూలుగా తగిలే కదమ్మా, మీరు ఇక్కడే ఉన్నారని ఈ చెట్టు కిందనే నిన్న సాయంత్రం నుంచి నిన్న 2 గంటల నుండి ఇదే చెట్టు కింద ఉన్నామండి. నిన్నటి నుండి ఇవాటి వరకు ఇక్కడే వస్తున్నాం. తిండి లేదు, చికెన్ లేదు, అన్ని లోపలికి పోతే నెక్కి వస్తున్నారు. మీకు ఈ మామూలు తెగలే కదా, అలా ఐసీలో ఉన్న వాళ్ళు మాత్రమే అక్కడ స్వామి శరణం అయ్యప్ప, స్వామి శరణం స్వామి 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 పోతే వచ్చినట్టు
జరిగింది. మేమందరం నీతో ఉన్నాము, నువ్వు బాధపడకు. నువ్వు చేసింది నిన్న మామూలు విషయం కాదు. ధైర్యంగా ఉండు. మేము నీకోసం అసెంబ్లీలో మేము కొట్లాడుతున్నాం, అసెంబ్లీలో ఆశాల తరఫున మేము కొట్లాడుతున్నాం. ధైర్యంగా ఉండండి. అర్థమైందా? టెన్షన్ పడదు. నీ పిల్లలకు కూడా నేను కలిసి ధైర్యం చెప్తాను. ఇక్కడ మోత్కూరా వాళ్ళకు జగదీష్ రెడ్డి సార్ పోయి ధైర్యం చెప్పొస్తాడు. కావాలంటే అవసరం ఇంటికాడికి కూడా పోయిస్తాడు. తెలుసు ఆయన అక్కడనే కదా, సార్ది నాగారం. అందుకే సార్ ఇంటికి అవసరమైతే ఇంటికాడ దాకా పోయిస్తాడు అంటున్నా నీకోసం. సార్ పడిపోతుంది సార్, రావాలనే పరిస్థితులు ఉన్నాను. బయట ఉన్నా ఏడుపు, ఒకటే ఏడుపున్నా. నువ్వేం చేస్తున్నావు? నోట్ పని చేస్తాను, బ్యాంక్ పని. గంట సేపు మీ ఫ్యామిలీ మీరు మాట్లాడుకోరి. ఈడ ఓకే అనుకుంటే వచ్చినాడు. కేవలం 1700 ఉండేది వారి గౌరవ వేతనం. కానీ కేసీఆర్ గారి నాయకత్వంలో 9.5 సంవత్సరాల్లో 3 సార్లు వాళ్ళ జీతాలు పెంచినాం. 1700 నుంచి 9700 దాకా తీసుకొని పోయినాం. సెల్ ఫోన్ అలవెన్స్ కూడా కలుపుకుంటే ఇంకో 250 రూపాయలు, మొత్తం 10,000 రూపాయల కాడికి కేసీఆర్ గారి ప్రభుత్వంలో తీసుకొని పోయినాం. మిమ్మల్ని అడిగిస్తున్నది ఏమి ఈరోజు? కేవలం ఇచ్చిన మాట నిలబెట్టుకోమని. ఆ పాపానికి ఈరోజు రహీం బి అనే మహిళను ఇప్పటికి కూడా ఆమె అడ్మిటెడ్ ఉంది. మా సంతోషాను తనను కూడా ఇష్టం వచ్చిన చోట కొట్టడం. వీళ్ళిద్దరినే కాదు, వందలాది మంది ఆడబిడ్డల్ని ఈడ్చుకొని గుంజి పారేసి వారి మీద భౌతికంగా దాడి చేసి అత్యంత హేయంగా, అత్యంత దుర్మార్గంగా, అత్యంత కిరాతకంగా ఈ రాష్ట్ర పోలీసులు ప్రవర్తించిన విధానం ఏదైతే ఉందో దీన్ని వదిలిపెట్టాం. ఖచ్చితంగా నిన్న జరిగిన దమనకాండకు మొత్తం ఆధారాలు ఉన్నాయి, వీడియో ఆధారాలు, ఫోటోలు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ఉన్న మహిళా కమిషన్ పోతాం, ఇక్కడ ఉండే హ్యూమన్ రైట్స్ కమిషన్కి పోతాం, అవసరమైతే జాతీయ మానవ హక్కుల కమిషన్కి పోతాం, జాతీయ మహిళా కమిషన్ కాడికి కూడా పోతాం. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ప్రజాస్వామ్యంలో అడిగే హక్కు తప్పకుండా వాళ్ళకు ఉన్నది. వాళ్ళు అడిగింది ఏమి గొంతమ కోరిక కానే కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించాలి. 16వ తారీఖు అసెంబ్లీ ప్రారంభం కాబోతా ఉంది. తిరిగి ఈ లోపల స్పందించి వారికి న్యాయం చేయి, లేకపోతే అసెంబ్లీలో కూడా నేను వదిలిపెట్టాం. అసెంబ్లీలో కూడా తప్పకుండా ఆడబిడ్డలకు ఇప్పుడే నేను మాట ఇచ్చిన. కేసీఆర్ గారు ఏ రకంగానైతే మాకు మొన్న దిశానిర్దేశం చేశారో, ఆశ ఆడబిడ్డల కోసమే కాదు ఇతర చిరుద్యోగులకు కూడా అండగా నిలబడండి అని చెప్పారు. అదే ఆలోచనకు అనుగుణంగా 16వ తారీఖు నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీలో కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మరొక వైపు మానవ హక్కుల సంఘం, అదేవిధంగా మహిళా కమిషన్ కూడా తప్పకుండా కలుస్తాం. దెబ్బలు తిన్న ఆడపిల్లలకు మేము చెప్పొచ్చాం. ఒకవేళ మీకు గనక ఇక్కడ ప్రభుత్వ వైద్యం, సర్కారు వైద్యం మీకు సూట్ కాకపోతే, నచ్చకపోతే మీరు రండి. మా పార్టీ తరఫున మేమే తీసుకెళ్లి ప్రైవేట్ ఆసుపత్రిలో మంచి వైద్యాన్ని కూడా అందిస్తామని చెప్పి కూడా వారికి చెప్పినాం. ధైర్యం కూడా చెప్పాము. ధైర్యంగా ఉండండి, పోరాడండి, మీకు అండగా మేమంతా కూడా ఉన్నాం, మీతో భుజం భుజం కలిపి నడుస్తామని చెప్పాం. అసెంబ్లీలో కొట్లాడతాం, బయట కూడా కొట్లాడతాం. రాష్ట్రంలో ఉండే ప్రతి ఆశ ఆడబిడ్డకు మేము బీఆర్ఎస్ తరఫున మాటిస్తూ ఉన్నాం. మీకు ఇచ్చిన హామీని, ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకునేదాకా మీ తరఫున శాసన మండలిలో మా మహమూద్ అలీ గారు, మా నవీన్ కుమార్ రెడ్డి గారు, అదేవిధంగా మహమూద్ అలీ సాబ్, అదేవిధంగా శాసనసభలో మేమందరం కూడా
గొంతు విప్పుతాం, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం. మీకు కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరిగే వరకు మీతో ఉంటామని చెప్పి కూడా తెలియజేస్తూ, ప్రభుత్వం వెంటనే నిన్న అరాచకంగా వ్యవహారం చేసిన పోలీసులను తక్షణమే సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. సస్పెన్షన్ కాదు, సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలి. ఎందుకంటే ఆడబిడ్డల మీద చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలి ఎవరైనా సరే. పోలీసు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు, అధికారం ఉంది కదా, కాకి యూనిఫామ్ ఉంది కదా, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తాం, ఏం చేసినా నడుస్తుంది అనుకుంటే కుదరదు, వదిలిపెట్టమనే మాట కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, నిన్న మరి సహకరించిన పాత్రికేయ మిత్రులకు కూడా, వాళ్ళ మీద జరిగిన దాడిని దేశం మొత్తం దృష్టికి తీసుకొచ్చిన మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తా ఉన్నా. ఉస్మానియాలో మంచి సేవలు కూడా అందిస్తూ ఉన్నారు డాక్టర్లు, పారామెడికల్ సిబ్బంది, అదేవిధంగా చాలామంది పేదలు కూడా రోగులు ఉన్నారు. వారికి మంచి సేవలు అందిస్తున్న ప్రభుత్వ వైద్య సిబ్బందికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వారికి కూడా నేను చెప్పినాను, ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా ఒత్తిడి ఉంటే మీకు వాళ్ళని డిశ్చార్జ్ చేయమని మాకు చెప్పండి, మేము తీసుకొని పోతాం, మీరు వాళ్ళని అగాధంగా అనాథల్లాగా వదిలేయకండి అని చెప్పి కూడా వారికి చెప్పినాను. తప్పకుండా వాళ్ళని కాపాడుకుంటామన్న విషయం మళ్ళొకసారి. మేర్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి ఆధ్వర్యంలోని రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆదేశానుసారం మహేశ్వరం నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని చందన చెరువు నందు గల తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యురాలు శ్రీమతి పట్లోల సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, నిన్న సెక్రటరియట్ లో కొత్తగా ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపాన్ని మార్చడం మనం అందరం గమనించాలి. అసలు తెలంగాణ తల్లి రూపాన్ని ఎందుకు మార్చారు అంటే ఈ ప్రభుత్వం దగ్గర సమాధానం లేదు. ఈ విగ్రహాన్ని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్, మేధావులు, ఉద్యమకారులు అందరితో కలిసి చర్చించి తయారు చేయించిన విగ్రహం. అలానే తెలంగాణ ఆడపడుచుల గౌరవం బతుకమ్మని ఏ రోజు చెరిపివేయడం, బతుకమ్మ చీరలను మాయం చేయడం చూడవచ్చు. నిన్న తెలంగాణ తల్లిని ఘనంగా ప్రతిష్టాపన చేసుకున్నామని చెప్పిన తరుణంలో తెలంగాణ ఆడపడుచులైన ఆశా వర్కర్లపైన దాడి చేయడం, దుస్సహనాన్ని, పర్వాన్ని చూశాము. అయితే తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు కేసీఆర్ ఉద్యమం చేస్తున్నప్పుడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదాన్ని నిన్న ఫలప్రదం చేసిన రోజు అని తెలియజేశారు. కాంగ్రెస్ తల్లిని పెట్టారు. ఖచ్చితంగా రేపు ఎన్నికలు వచ్చినప్పుడు కోడ్ వస్తే మళ్ళీ ఆ తెలంగాణ తల్లి ఎవరైతే వాళ్ళు పెట్టుకున్నారో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తల్లిని ఖచ్చితంగా మళ్ళీ ముసుగేయాల్సిన పరిస్థితి వస్తుంది. అట్లా కూడా అవమానం చేస్తున్నారు. దగ్గర పెట్టుకో. పెట్టేస్తారు అట్లా. ఇది రాదా కట్ చేసి తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరుల పెట్టేస్తారు అట్లా. ఇది రాదా కట్ చేసి తెలంగాణ జోహార్ తెలంగాణ విద్యార్థి అమరవీరుల బీడీఎల్ ఎంప్లాయీస్ యూనియన్లో తెలంగాణ ఎంప్లాయీస్ యూనియన్ మరియు సిఐటి అలయన్స్గా ఉండి 3 చోట్ల తీసే మెషిన్ పంపించండి అని మన పత్తకలేదు. పైకెళ్ళి ముఖ్యమంత్రి ఆర్డర్ ఇస్తేనే ఈ మిషన్ కూడా పంపిస్తారంట. అట్లా ఉంది వీళ్ళ పాలన. కానీ దాన్ని మళ్ళీ మున్సిపల్కి వెళ్ళి కూడా తీర్మానం చేస్తున్నాం. మున్సిపల్కి వెళ్ళి డబ్బులు పెట్టి గుర్రపుడెక్క తీసేయాలని ప్రయత్నం చేస్తున్నాం. గుర్రపుడెక్క తీయరు, చెరువులను డెవలప్మెంట్ చేయరు, నియోజకవర్గాలకు నిధులు ఇవ్వరు. ఈ 1 year అవుతుంది కదా. ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు నా నియోజకవర్గానికి ₹1 ఇచ్చారా? ఇదే మున్సిపాలిటీకి, బడంపేట మున్సిపాలిటీకి ₹1 ప్రభుత్వం నుండి వచ్చిందంటే లేదు. గతంలో మేము ఇచ్చినవి జీవోలు మార్చి, పేర్లు మార్చి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇచ్చే ప్రయత్నమే చేయట్లేదు. గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ₹270 కోట్ల ఒక నా కాన్స్టిట్యున్సీ క్యాన్సిల్ చేసినారు. ఇది ఈ ప్రజల మీద, పాలన మీద ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. చేశాను ఒక గుర్రపుడెక్క తీసే మెషిన్ పంపించండి అని మన పత్తకలేదు. పైకెళ్ళి ముఖ్యమంత్రి ఆర్డర్ ఇస్తేనే ఈ మిషన్ కూడా పంపిస్తారంట. అట్లా ఉంది వీళ్ళ పాలన. కానీ దాన్ని మళ్ళీ మున్సిపల్కి వెళ్ళి కూడా తీర్మానం చేస్తున్నాం.
మున్సిపల్కి వెళ్ళే డబ్బులు పెట్టి గుర్రపు తీసేయాలని ప్రయత్నం చేస్తున్నాం. గుర్రపు తీయరు, చెరువులను డెవలప్మెంట్ చేయరు, నియోజకవర్గాలకు నిధులు ఇవ్వరు. ఈ 1 year అవుతుంది కదా, ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి ఇప్పుడు నా నియోజకవర్గానికి ₹1 ఇచ్చారా? ఇదే మున్సిపాలిటీకి, బడంపేట మున్సిపాలిటీకి ₹1 ప్రభుత్వం నుండి వచ్చిందంటే లేదు. గతంలో మేము ఇచ్చినవి జీవోలు మార్చి, పేర్లు మార్చి మళ్ళీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఇచ్చే ప్రయత్నమే చేయట్లేదు. గతంలో కేసీఆర్ గారు ఇచ్చిన ₹270 కోట్ల ఒక నా కాన్స్టిట్యున్సీ క్యాన్సిల్ చేస్తున్నారు. ఇది ఈ ప్రజల మీద, పాలన మీద ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. మహిళల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడం కాదండి. నిజంగా మహిళలకు ఏం చేశారని చూస్తే, కేసీఆర్ గారి ప్రభుత్వం 10 సంవత్సరాలు మహిళల్ని నిజంగానే మహారాణులాగా చూసుకున్నారు. ఏ పథకం తీసుకున్నా మహిళ కేంద్ర బిందువుగా తీసుకున్నారు. ఉదాహరణకి మిషన్ భగీరథ తీసుకున్నారు. దానివల్ల ఏంటండి, బిందె పట్టుకొని ఆడబిడ్డ బయటికి రావద్దు అనేది. ఆరోగ్యాలు బాగుండాలి, ఇంటింటికి నీళ్లు రావాలి ఒక సంకల్పం అయితే, ఆడబిడ్డ అనేది బిందె పట్టుకొని బయటికి రావద్దు, ఆత్మాభిమానంతో ఉండే ఆడబిడ్డ అనేది దాని వెనకాల పెద్ద అర్థం ఉంది. దాంతోపాటు కేసీఆర్ గారు కిట్ తీసుకొచ్చారు. దాని వెనకాల కూడా ఆడబిడ్డలు, ప్రెగ్నెంట్ లేడీస్ అందరు డెలివరీకి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్తారు, అవసరం లేకుండా ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, తల్లి బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి నార్మల్ డెలివరీస్ కావాలంటే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలి అని చెప్పేసి కేసీఆర్ గారు కిట్ ఇచ్చారు. కేసీఆర్ గారి కిట్తో పాటు ఆడబిడ్డ పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 వేశారు. దాని వెనకాల ఎంత పెద్ద అర్థం ఉందండి. అంటే బాలింత, ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయిన మహిళ ఉందో పనికి పోకుండా ఉండడానికి, ఎందుకంటే పని చేసుకుంటే గడవని కుటుంబాలు ఎన్నో ఉంటాయి. కాబట్టి పనికి వెళ్లకుండా ఉండడానికి 3 నెలలైన ఇంట్లో రెస్ట్ తీసుకునేటట్టు ఈ 12,000, 13,000 వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. న్యూట్రిషన్ కిట్ అని తీసుకొచ్చారు. న్యూట్రిషన్ కిట్ ఏంటండి, గర్భిణీ స్త్రీ తనకు బలవర్ధకమైన ఆహారం ఇవ్వడానికి పేద మధ్య తరగతి కుటుంబాలు కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో న్యూట్రిషన్ కిట్ తీసుకొచ్చినారు. కళ్యాణ లక్ష్మి అర్థం ఏంటండి, 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికే పెళ్లి చేయాలి, బాల్య వివాహాలు జరగకుండా ఉండాలి, అమ్మాయిని బాగా చదివించాలనే ఆలోచనతో ఈ కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డ పెళ్ళైతే ₹1,00,000 ఇస్తామన్న పథకం ఏదైతుందో అది కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని చేసింది. ఏ పథకం తీసుకున్నా కూడా, ఏది తీసుకున్నా మహిళలను దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు కేసీఆర్ గారు. మరి ఈ ప్రభుత్వం మహిళల పేరు చెప్పుకొని వచ్చింది కదా, ఏ ఒక్క పథకం తీసుకొచ్చారు? మీరు బస్సు అంటున్నారు, బస్సు వల్ల మీరు ఫ్రీ బస్సు ఇస్తున్నారు, సంతోషం. కానీ బస్సుల సంఖ్య తగ్గించారు కదా. 2-3 బస్సులలో ఎక్కే వాళ్ళందరూ ఒకటే బస్సులో పోమంటున్నారు మీరు. దానివల్ల ఏమవుతుంది, మహిళలకు ఎంత అసౌకర్యం గురి అవుతా ఉన్నారు అనేది తప్పకుండా గమనించాల్సిన అవసరం ఉంది. మీరు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు, సంతోషం. కానీ దాని మీద ఆధారపడ్డ ఆటో వాళ్ళని మీరు మర్చిపోయినారు కదా. అది కూడా ఆ కుటుంబాలలో కూడా మహిళలు ఉన్నారు కదా, అది గమనించాలి కదా, అది మర్చిపోయినారు. 2,500 ఇస్తామన్నారు మహిళలకి. అసలు 100 రోజులు కాగానే అత్తకి 2,000 ఉంటే 4,000 చేస్తాం, అత్తకు పెన్షన్ ఉంటే మామకు కూడా ఇస్తాం 4,000, కోడలికి తప్పకుండా మహాలక్ష్మి రూపంలో 2,500 ఇస్తామన్నారు. అసలు దాన్ని ఊసుందా? నిన్న డాక్రా మహిళల్ని, ఐకేపీ మహిళల్ని జబర్దస్త్గా దబాయించి మీటింగ్కి తీసుకెళ్లారు కదా, అనౌన్స్ చేశారా? కనీసం లేదు. ఏదైనా పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే ప్రయత్నమే చేస్తారు. ఈరోజు నిన్న ఆశాఖ చెల్లెలు ఆడబిడ్డలు గారు ఈరోజు ఆర్పీలకు పెంచుతామన్నారు శాలరీస్. 3 నెలల నుండి వాళ్ళకి శాలరీస్ కూడా లేవు. ఆర్పీల ఆడబిడ్డలు గారు ఏదైనా ఆడబిడ్డల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న తప్పిస్తే ఈ సంవత్సరంలో ఒక్కటైనా ఆడబిడ్డలకు మేలు జరిగే చేస్తున్నారా, అది గమనించాల్సిన అవసరం. తెలంగాణ తల్లికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. నిన్నంతా చూస్తున్నాం మనం, తెలంగాణ తల్లిని మార్చి తెలంగాణ తల్లిని సెక్రటరియట్లో ప్రతిష్ఠించి నిన్న ఏ విధంగా చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది గమనించున్నాం. ఒకటి కూడా గమనించాల్సిన అవసరం ఉంది అందరికీ. ఎందుకు తెలంగాణ తల్లిని మార్చాల్సి వచ్చింది? తెలంగాణ తల్లి ఈరోజు ఆ రోజు ఉద్యమ స్ఫూర్తితో నిర్మించుకున్న తెలంగాణ తల్లి. ఆ రోజు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా తెలంగాణ తల్లిని ఆ రోజు ప్రతిష్ఠించుకున్నాం. ఉద్యమకాలంలో 2007లో కేసీఆర్ గారు చాలా మంది మేధావులను, కళాకారులను అందరినీ కూడా సంప్రదించి తెలంగాణకు మన అస్తిత్వానికి ఒక ప్రతీక ఉండాలి, తెలుగు తల్లి అని ఎందుకు వాళ్ళది మనం చేయాలి, మన తల్లి మనకు ఉండాలని ఆ రోజు రూపుదిద్దిన ఈ విగ్రహాన్ని పెద్ద ఎత్తున దాదాపుగా ఏనుగులు, ఒంటెలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రతిష్ఠించిన వైనాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. బట్ ఒకటి అనిపిస్తుంది నాకు, ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారు నిశాన చెడపాలని కంకణం కట్టుకొని వచ్చున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఒకటొకటి చెరిపేస్తుందని తృప్తి పడుతూ ఉన్నారు. కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన చాలా నిర్ణయాలను ఈయన రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు.
ఉదాహరణకి అధికార చిహ్నంలో ఉన్న చార్మినార్ని తీసేస్తున్నారు, అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తున్నారు. ఈరోజు తెలంగాణ తల్లి రూపు కూడా మార్చేసి తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మని ఈరోజు మాయం చేస్తున్నారు. బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలకి ప్రత్యేకంగా బతుకమ్మను ప్రతిష్ఠించుకుంటాం, పూజించుకుంటాం. ఆ బతుకమ్మ ఆడుతున్న ప్రతి దగ్గర కూడా తెలంగాణ ఆడబిడ్డలే చూసుకుంటాం. అలాంటి బతుకమ్మను కూడా ఈరోజు తెలంగాణ తల్లి చేతికి మాయం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేయడం కాక బతుకమ్మ చీరలను కూడా మాయం చేస్తున్నారు. ఇట్లా ఒకటి కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెడపాలనే ప్రయత్నంలో తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ తల్లి రూపును మార్చున్నారు, ఈరోజు కాకతీయ కళాతోరణం తీసేస్తున్నారు దాంట్లోకెళ్ళి, అట్లాగే చార్మినార్ని తీసేస్తున్నారు. రేపొద్దున తెలంగాణ ఎందుకని కూడా ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజలందరూ కూడా మేల్కొనాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా జరుగుతున్న కుట్రను గమనించమని కోరుతా ఉన్నాను. నిన్న చాలా గొప్పగా తెలంగాణ తల్లి ప్రతిష్ఠించుకుందాం గొప్పగా మాట్లాడిన సందర్భంలో తెలంగాణ ఆడబిడ్డల మీద నిన్న లాఠీ చార్జ్ చేసి ఒక దుశ్శాసన పర్వాన్ని చూస్తున్నాం. నిన్న ఆశ అక్క చెల్లెళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఆఫీస్కి వచ్చి చెప్పినప్పుడు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు కదా 18,000 శాలరీ ఇస్తామని, అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు కదా అని అడగడానికి వచ్చిన వాళ్ళ ఆఫీస్కి అడగడానికి వస్తేనే అక్కడ ఏ విధంగా దుశ్శాసన పర్వంలాగా చేస్తున్నారో చూస్తున్నాం. ఆడబిడ్డల చీర లాగడం, ఆడబిడ్డలని తోసేయడము, ఆడబిడ్డల కొట్టేస్తే పళ్ళు రాలిపోయిన పరిస్థితి చూస్తున్నాం. నిజంగా ఒక దుశ్శాసన పర్వం జరిగిన విషయాన్ని నిన్న గమనించాలి. సోనియా గాంధీ గారు పుట్టినరోజు అని పెద్ద గొప్పగా చెప్పుకున్న నిన్నటి రోజు సోనియా గాంధీ పుట్టినరోజు మహిళా సోదరి మన అక్క చెల్లెలకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చున్నాను నిన్న ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే లెవెల్లో ఆ రోజు కేసీఆర్ గారు నిరాహార దీక్ష మొదలుపెట్టి నవంబర్ 29 రోజు మొదలుపెట్టేదాన్ని నిన్న ఫలప్రదమైన రోజు, అంకురార్పణ జరిగింది నిన్న. నిజంగా ఆ రోజును ఎంత గొప్పగా జరుపుకోవాలనుకున్న ఆ రోజుని నిన్నటి రోజుని నిన్న లాఠీ చార్జ్ చేసి ఆ మహిళ అక్క చెల్లెల మీద దౌర్జన్యం చేసి ఏ విధంగా చేసింది ప్రభుత్వం అనేది దయచేసి తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించే స్థితిలో లేదు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి 6 గ్యారెంటీల అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 7వ గ్యారెంటీని మాత్రం సక్సెస్ఫుల్గా అమలు చేస్తుంది. ఎమర్జెన్సీని తలపించే విధంగా అరెస్టులు అనేది సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్న విషయాన్ని గమనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మార్పు అని వచ్చిన రేవంత్ రెడ్డి గారు ప్రజల జీవితాల్లో మార్పు తీసుకురావడం పక్కన పెట్టి ఇలాంటి వాటిలలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తప్పకుండా తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ అస్తిత్వానికి దెబ్బ తగిలితే ఏ తెలంగాణ బిడ్డ కూడా ఊరుకోడు. ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు తొందరలోనే ఉంది. మహిళల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవడం కాదండి. నిజంగా మహిళలకు ఏం చేశారని చూస్తే కేసీఆర్ గారి ప్రభుత్వం మన 10 సంవత్సరాలు మహిళల్ని నిజంగానే మహారాణులాగా చూసుకున్నారు. ఏ పథకం తీసుకున్నా మహిళ కేంద్ర బిందువుగా తీసుకున్నారు. ఉదాహరణకి మిషన్ భగీరథ తీసుకున్నారు. దానివల్ల ఏంటండి, బిందె పట్టుకొని ఆడబిడ్డ బయటికి రావద్దు అనేది, ఆరోగ్యాలు బాగుండాలి, ఇంటింటికి నీళ్లు రావాలి ఒక సంకల్పం అయితే, ఆడబిడ్డ అనేది బిందె పట్టుకొని బయటికి రావద్దు, ఆత్మాభిమానంతో ఉండే ఆడబిడ్డ అనేది దాని వెనకాల పెద్ద అర్థం ఉందండి. దాంతోపాటు కేసీఆర్ గారు కిట్ తీసుకొచ్చారు. దాని వెనకాల కూడా ఆడబిడ్డలు ప్రెగ్నెంట్ లేడీస్ అందరు డెలివరీకి వెళ్తే ప్రైవేట్ హాస్పిటల్స్లోకి వెళ్తారు, అవసరం లేకుండా ఆపరేషన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ఆరోగ్యం దెబ్బతింటుంది, తల్లి బిడ్డ ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి నార్మల్ డెలివరీస్ కావాలంటే ప్రభుత్వ ఆసుపత్రికి రావాలి అని చెప్పేసి కేసీఆర్ గారు కిట్ ఇచ్చారు. కేసీఆర్ గారి కిట్తో పాటు ఆడబిడ్డ పుడితే 13,000, అబ్బాయి పుడితే 12,000 వేశారు. దాని వెనకాల ఎంత పెద్ద అర్థం ఉందండి. అంటే బాలింత ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అయిన మహిళ ఉందో పనికి పోకుండా ఉండడానికి, ఎందుకంటే పని చేసుకుంటే గడవని కుటుంబాలు ఎన్నో ఉంటాయి కాబట్టి పనికి వెళ్లకుండా ఉండడానికి 3 నెలలైన ఇంట్లో రెస్ట్ తీసుకునేటట్టు ఈ 12,000, 13,000 వాళ్ళకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో తీసుకున్నారు. న్యూట్రిషన్ కిట్ అని తీసుకొచ్చారు. న్యూట్రిషన్ కిట్ ఏంటండి, గర్భిణీ స్త్రీ తనకు బలవర్ధకమైన ఆహారం ఇవ్వడానికి పేద మధ్య తరగతి కుటుంబాలు కొంచెం నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు బలవర్ధకమైన ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో న్యూట్రిషన్ కిట్ తీసుకొచ్చినారు. కళ్యాణ లక్ష్మి అర్థం ఏంటండి, 18 సంవత్సరాలు నిండిన అమ్మాయికే పెళ్లి చేయాలి, బాల్య వివాహాలు జరగకుండా ఉండాలి, అమ్మాయిని బాగా చదివించాలనే ఆలోచనతో ఈ కళ్యాణ లక్ష్మి ఆడబిడ్డ పెళ్లి అయితే ₹1,00,000 ఇస్తామన్న పథకం ఏదైతుందో అది కూడా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని చేసింది. ఏ పథకం తీసుకున్నా కూడా తీసుకున్నా మహిళల్ని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నారు కేసీఆర్ గారు. మరి ఈ ప్రభుత్వం మహిళల పేరు చెప్పుకొని వచ్చింది కదా, ఏ ఒక్క పథకం తీసుకొచ్చారు? మీరు బస్సు అంటున్నారు, బస్సు వల్ల మీరు ఫ్రీ బస్సు ఇస్తున్నారు సంతోషం, కానీ బస్సుల సంఖ్య తగ్గించారు కదా. 2-3 బస్సులలో ఎక్కే వాళ్ళందరూ ఒకటే బస్సులో పోమంటున్నారు మీరు.
దానివల్ల ఏమవుతుంది, మహిళలకు ఎంత అసౌకర్యం గురి అవుతూ ఉన్నారు అనేది తప్పకుండా గమనించాల్సిన అవసరం ఉంది. మీరు మహిళలకు ఫ్రీ బస్ ఇచ్చారు, సంతోషం, కానీ దాని మీద ఆధారపడ్డ ఆటో వాళ్ళని మీరు మర్చిపోయినారు కదా. అది కూడా ఆ కుటుంబాలలో కూడా మహిళలు ఉన్నారు కదా, అది గమనించాలి కదా, అది మర్చిపోయినారు. 2500 ఇస్తామన్నారు మహిళలకి. అసలు 100 రోజులు కాగానే అత్తకి 2000 ఉంటే 4000 చేస్తాం, అత్తకు పెన్షన్ ఉంటే మామకు కూడా ఇస్తాం 4000, కోడలికి తప్పకుండా మహాలక్ష్మి రూపంలో 2500 ఇస్తామన్నారు. అసలు దాన్ని ఊసుందా? నిన్న డాక్రా మహిళల్ని, ఐకేపీ మహిళల్ని జబర్దస్త్ దబాయించి మీటింగ్కి తీసుకెళ్లారు కదా, అనౌన్స్ చేశారా? కనీసం లేదు. ఏదైనా పేరు చెప్పుకొని పబ్బం గడుపుకునే ప్రయత్నమే చేస్తారు. ఈరోజు నిన్న ఆశాఖ చెల్లెల ఆడబిడ్డలు గారు ఈరోజు ఆర్పీలకు పెంచుతామన్నారు శాలరీస్. 3 నెలల నుండి వాళ్ళకి శాలరీస్ కూడా లేవు. ఆర్పీల ఆడబిడ్డలు గారు ఏదైనా ఆడబిడ్డల పేరు చెప్పుకొని పబ్బం గడుపుకుంటున్న తప్పిస్తే ఈ సంవత్సరంలో ఒక్కటన్నా ఆడబిడ్డలకు మేలు జరిగే చేస్తున్నారా? అది గమనించాల్సిన అవసరం. తెలంగాణ తల్లికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. నిన్నంతా చూస్తున్నాం మనం. తెలంగాణ తల్లిని మార్చి తెలంగాణ తల్లిని సెక్రటరియట్లో ప్రతిష్ఠించి నిన్న ఏ విధంగా చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది గమనించున్నాం. ఒకటి కూడా గమనించాల్సిన అవసరం ఉంది అందరికీ. ఎందుకు తెలంగాణ తల్లిని మార్చాల్సి వచ్చింది? తెలంగాణ తల్లి ఈరోజు ఆ రోజు ఉద్యమ స్ఫూర్తితో నిర్మించుకున్న తెలంగాణ తల్లి. ఆ రోజు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా తెలంగాణ తల్లిని ఆ రోజు ప్రతిష్ఠించుకున్నాం. ఉద్యమకాలంలో 2007లో కేసీఆర్ గారు చాలా మంది మేధావులను, కళాకారులను అందరినీ కూడా సంప్రదించి తెలంగాణకు మన అస్తిత్వానికి ఒక ప్రతీక ఉండాలి, తెలుగు తల్లి అని ఎందుకు వాళ్ళది మనం ఇచ్చేయాలి, మన తల్లి మనకు ఉండాలని ఆ రోజు రూపుదిద్దిన ఈ విగ్రహాన్ని పెద్ద ఎత్తున దాదాపుగా ఏనుగులు, ఒంటెలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రతిష్ఠించిన వైనాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. బట్ ఒకటి అనిపిస్తుంది నాకు, ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారు నిశాన చెరపాలని కంకణం కట్టుకొని వచ్చున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఒకటొకటి చెరిపేస్తుందని తృప్తి పడుతూ ఉన్నారు. కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన చాలా నిర్ణయాలను ఈయన రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణకి అధికార చిహ్నంలో ఉన్న చార్మినార్ని తీసేస్తున్నారు, అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తున్నారు. ఈరోజు తెలంగాణ తల్లి రూపు కూడా మార్చేసి తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మని ఈరోజు మాయం చేస్తున్నారు. బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలకి ప్రతీకగా బతుకమ్మను ప్రతిష్ఠించుకుంటాం, పూజించుకుంటాం. ఆ బతుకమ్మ ఆడుతున్న ప్రతి దగ్గర కూడా తెలంగాణ ఆడబిడ్డల్ని చూసుకుంటాం. అలాంటి బతుకమ్మను కూడా ఈరోజు తెలంగాణ తల్లి చేతికెళ్ళి మాయం చేస్తున్నాడు. ఈరోజు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేయడం కాక బతుకమ్మ చీరలను కూడా మాయం చేస్తున్నాడు. ఇట్లా ఒకటి కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెడపాలనే ప్రయత్నంలో తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ తల్లి రూపుని మార్చున్నారు. ఈరోజు కాకతీయ కళాతోరణం మార్చేస్తున్నారు, తీసేస్తున్నారు దాంట్లోకెళ్ళి. అట్లాగే చార్మినార్ని తీసేస్తున్నారు. రేపొద్దున తెలంగాణ ఎందుకని కూడా ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజలందరూ కూడా మేల్కొనాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా జరుగుతున్న కుట్రను గమనించమని కోరుతా ఉన్నాను. నిన్న చాలా గొప్పగా తెలంగాణ తల్లి ప్రతిష్ఠించుకున్న గొప్పగా మాట్లాడిన సందర్భంలో తెలంగాణ ఆడబిడ్డల మీద నిన్న లాఠీ చార్జ్ చేసి ఒక దుశ్శాసన పర్వాన్ని చూస్తున్నాం. నిన్న ఆశ అక్క చెల్లెళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఆఫీస్కి వచ్చి చెప్పినప్పుడు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు కదా 18,000 శాలరీ ఇస్తామని, అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు కదా అని అడగడానికి వచ్చిన వాళ్ళ ఆఫీస్కి అడగడానికి వస్తేనే అక్కడ ఏ విధంగా దుశ్శాసన పర్వంలాగా చేస్తున్నారో చూస్తున్నాం. ఆడబిడ్డల చీర లాగడం, ఆడబిడ్డలని తోసేయడము, ఆడబిడ్డల కొట్టేస్తే పళ్ళు రాలిపోయిన పరిస్థితి చూస్తున్నాం. నిజంగా ఒక దుశ్శాసన పర్వం జరిగిన విషయాన్ని నిన్న గమనించాలి. సోనియా గాంధీ గారు పుట్టినరోజు అని పెద్ద గొప్పగా చెప్పుకున్న నిన్నటి రోజు సోనియా గాంధీ పుట్టినరోజు మహిళా సోదరి మనకి మన అక్క చెల్లెలకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చున్నాడు నిన్న ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే లెవెల్లో ఆ రోజు కేసీఆర్ గారు నిరాహార దీక్ష మొదలుపెట్టి నవంబర్ 29th రోజు మొదలుపెట్టేదాన్ని నిన్న ఫలప్రదమైన రోజు, అంకురార్పణ జరిగింది నిన్న. నిజంగా ఆ రోజును ఎంత గొప్పగా జరుపుకోవాలనుకున్న ఆ రోజుని, నిన్నటి రోజుని నిన్న లాఠీ చార్జ్ చేసి ఆ మహిళ అక్క చెల్లెల మీద దౌర్జన్యం చేసి ఏ విధంగా చేసింది ప్రభుత్వం అనేది దయచేసి తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించే స్థితిలో లేదు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి
6 గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 7వ గ్యారెంటీని మాత్రం సక్సెస్ఫుల్గా అమలు చేస్తుంది. ఎమర్జెన్సీని తలపించే విధంగా అరెస్టులు అనేది సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్న విషయాన్ని గమనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మార్పు అని వచ్చిన రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లికి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేటీఆర్ గారి పిలుపు మేరకు ఈరోజు పాలాభిషేకం చేయడం జరుగుతుంది. నిన్నంతా చూస్తున్నాం మనం. తెలంగాణ తల్లిని మార్చి తెలంగాణ తల్లిని సెక్రటరియట్లో ప్రతిష్ఠించి నిన్న ఏ విధంగా చేస్తున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అనేది గమనించున్నాం. ఒకటి కూడా గమనించాల్సిన అవసరం ఉంది అందరికీ. ఎందుకు తెలంగాణ తల్లిని మార్చాల్సి వచ్చింది? తెలంగాణ తల్లి ఈరోజు ఆ రోజు ఉద్యమ స్ఫూర్తితో నిర్మించుకున్న తెలంగాణ తల్లి. ఆ రోజు తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా తెలంగాణ తల్లిని ఆ రోజు ప్రతిష్ఠించుకున్నాం. ఉద్యమకాలంలో 2007లో కేసీఆర్ గారు చాలా మంది మేధావులను, కళాకారులను అందరినీ కూడా సంప్రదించి తెలంగాణకు మన అస్తిత్వానికి ఒక ప్రతీక ఉండాలి, తెలుగు తల్లి అని ఎందుకు వాళ్ళది మనం ఇచ్చేయాలి, మన తల్లి మనకు ఉండాలని ఆ రోజు రూపుదిద్దిన ఈ విగ్రహాన్ని పెద్ద ఎత్తున దాదాపుగా ఏనుగులు, ఒంటెలతో ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రతిష్ఠించిన వైనాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎందుకు మార్చాల్సి వచ్చింది అని అడిగితే వీళ్ళ దగ్గర సమాధానం లేదు. బట్ ఒకటి అనిపిస్తుంది నాకు, ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ గారు నిశాన చెరపాలని కంకణం కట్టుకొని వచ్చున్నారు ఈ ముఖ్యమంత్రి గారు. కాబట్టి ఒకటొకటి చెరిపేస్తుందని తృప్తి పడుతూ ఉన్నారు. కానీ తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా నిలిచిన చాలా నిర్ణయాలను ఈయన రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నాడు. ఉదాహరణకి అధికార చిహ్నంలో ఉన్న చార్మినార్ని తీసేస్తున్నారు, అదేవిధంగా కాకతీయ కళాతోరణాన్ని తీసేస్తున్నారు. ఈరోజు తెలంగాణ తల్లి రూపు కూడా మార్చేసి తెలంగాణ తల్లి చేతిలో ఉన్న బతుకమ్మని ఈరోజు మాయం చేస్తున్నారు. బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలకి ప్రతీకగా బతుకమ్మను ప్రతిష్ఠించుకుంటాం, పూజించుకుంటాం. ఆ బతుకమ్మ ఆడుతున్న ప్రతి దగ్గర కూడా తెలంగాణ ఆడబిడ్డల్ని చూసుకుంటాం. అలాంటి బతుకమ్మను కూడా ఈరోజు తెలంగాణ తల్లి చేతికెళ్ళి మాయం చేస్తున్నారు. ఈరోజు తెలంగాణ తల్లి చేతిలో బతుకమ్మను మాయం చేయడం కాక బతుకమ్మ చీరలను కూడా మాయం చేస్తున్నారు. ఇట్లా ఒకటి కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెరపాలనే ప్రయత్నంలో తెలంగాణ అస్తిత్వానికి దెబ్బతీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ తల్లి రూపుని మార్చున్నారు. ఈరోజు కాకతీయ కళాతోరణం మార్చేస్తున్నారు, తీసేస్తున్నారు దాంట్లోకెళ్ళి. అట్లాగే చార్మినార్ని తీసేస్తున్నారు. రేపొద్దున తెలంగాణ ఎందుకని కూడా ప్రస్తావన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటారు. తెలంగాణ ప్రజలందరూ కూడా మేల్కొనాలి. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలందరూ కూడా జరుగుతున్న కుట్రను గమనించమని కోరుతా ఉన్నాను. నిన్న చాలా గొప్పగా తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకున్న గొప్పగా మాట్లాడిన సందర్భంలో తెలంగాణ ఆడబిడ్డల మీద నిన్న లాఠీ చార్జ్ చేసి ఒక దుశ్శాసన పర్వాన్ని చూస్తున్నాం. నిన్న ఆశ అక్క చెల్లెళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ఆఫీస్కి వచ్చి చెప్పినప్పుడు ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు మాకు హామీ ఇచ్చారు కదా 18,000 శాలరీ ఇస్తామని, అదేవిధంగా మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తామన్నారు కదా అని అడగడానికి వచ్చిన వాళ్ళ ఆఫీస్కి అడగడానికి వస్తేనే అక్కడ ఏ విధంగా దుశ్శాసన పర్వంలాగా చేస్తున్నారో చూస్తున్నాం. ఆడబిడ్డల చీర లాగడం, ఆడబిడ్డలని తోసేయడము, ఆడబిడ్డల కొట్టేస్తే పళ్ళు రాలిపోయిన పరిస్థితి చూస్తున్నాం. నిజంగా ఒక దుశ్శాసన పర్వం జరిగిన విషయాన్ని నిన్న గమనించాలి. సోనియా గాంధీ గారు పుట్టినరోజు అని పెద్ద గొప్పగా చెప్పుకున్న నిన్నటి రోజు సోనియా గాంధీ పుట్టినరోజు మహిళా సోదరి మన అక్క చెల్లెలకు ఒక గిఫ్ట్ లాగా ఇచ్చున్నాడు నిన్న ముఖ్యమంత్రి గారు. కేసీఆర్ గారు ఆ రోజు ఉద్యమం మొదలుపెట్టినప్పుడు తెలంగాణ వచ్చుడో కేసీఆర్ చచ్చుడో అనే లెవెల్లో ఆ రోజు కేసీఆర్ గారు నిరాహార దీక్ష మొదలుపెట్టి నవంబర్ 29th రోజు మొదలుపెట్టేదాన్ని నిన్న ఫలప్రదమైన రోజు, అంకురార్పణ జరిగింది నిన్న. నిజంగా ఆ రోజును ఎంత గొప్పగా జరుపుకోవాలనుకున్న ఆ రోజుని నిన్నటి రోజుని నిన్న లాఠీ చార్జ్ చేసి ఆ మహిళ అక్క చెల్లెల మీద దౌర్జన్యం చేసి ఏ విధంగా చేసింది ప్రభుత్వం అనేది దయచేసి తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా గమనించమని కోరుతా ఉన్నాను. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచించాలి. ఆలోచించే స్థితిలో లేదు. ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి 6 గ్యారెంటీలను అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 7వ గ్యారెంటీని మాత్రం సక్సెస్ఫుల్గా అమలు చేస్తుంది. ఎమర్జెన్సీని తలపించే విధంగా అరెస్టులు అనేది సక్సెస్ఫుల్గా అమలు చేస్తున్న విషయాన్ని గమనిస్తా ఉన్నాం. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మార్పు అని వచ్చిన రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బడంగపేట బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిరెడ్డి ఆధ్వర్యంలో బడంగపేటలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం కార్పొరేటర్లు నాయకులతో కలిసి నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసుకున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత విగ్రహాన్ని తొలగించి వాస్తవమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్
కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు అసహించుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ ఓ సామ్రాట్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపునిచ్చిన మేరకు మా సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఒక కాంగ్రెస్ తల్లిని చిత్రీకరించి ఈ యొక్క తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఆ రోజు కవులు కళాకారులు ఎంతోమంది ఉద్యమం టైంలో ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఈరోజు కాంగ్రెస్ తల్లిగా చిత్రీకరించి ఇవాళ హస్తం గుర్తుతోటి ఇవాళ నిన్న గౌరవ ముఖ్యమంత్రి వారిలో తెలంగాణ తల్లిగా చూపిస్తూ హస్తం గుర్తుని చూపిస్తూ ఒక తెలంగాణ తల్లి ఈమెనే అని చెప్పి ఒక కాంగ్రెస్ తల్లిగా అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణని ఇవాళ ఆ రోజు తెలంగాణలో పనిచేసినటువంటి ఉద్యమకారులు, తెలంగాణకు అభిమానులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ రోజు ఉద్యమంలో పనిచేసినటువంటి పెద్దలందరూ కూడా ఈరోజు ఎంతో బాధలో ఉన్నారు. ఈరోజు ఆనాడు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఈరోజు తెలంగాణ తల్లిని సచివాలయంలో ఏర్పాటు చేయడము మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో క్షోభిస్తూ ఉన్నారు, బాధపడతా ఉన్నారు. దానికి నిరసనగా ఈరోజు మన తెలంగాణ తల్లిని శుద్ధి చేసి పాలాభిషేకం చేసి ఈరోజు ఆ తెలంగాణ తల్లిని పూజించుకొని ఇవాళ ప్రతి తెలంగాణలో ప్రతి చోట, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి చౌరస్తలో ఈరోజు మా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ తల్లుల యొక్క విగ్రహాలకు పాలాభిషేకం చేయడం జరిగింది, ఈరోజు శుద్ధి చేయడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క విగ్రహాన్ని ఎప్పుడైనా సరే మా గౌరవ కేసీఆర్ గారు 4 సంవత్సరాల వచ్చిన తర్వాత ఈ యొక్క విగ్రహాలను తొలగించి మరొకసారి ఈ తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ పై కక్ష సాధింపు చర్యలో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి తెలంగాణ సచివాలయం ముందు నూతన విగ్రహం ఏర్పాటు చేశారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. నూతన విగ్రహం ఏర్పాటుకు నిరసనగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మల్లాపూర్ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలోని పాల్గొన్న లక్ష్మారెడ్డి, పన్నాల దేవేందర్ రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవాన్ని కెంచుపరిచేలా బతుకమ్మను తెలంగాణ తల్లి చేతిలో లేకుండా చేశారన్నారు. కృష్ణ వెనక జరుగు అన్నా, నువ్వు కొంచెం వెనక జరగాను. ఆయన కృష్ణ వెనక జర్మన్, కృష్ణ వెనక జర్మన్, కొంచెం కృష్ణ వెనక జర్మన్. తెలంగాణ
మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్లో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం, అదేవిధంగా పంచామృత అభిషేకాలు వేసి పూలదండ వేసి శుద్ధి చేయడం జరిగింది. ఏదైతే నిన్న మన సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టిన తెలంగాణ తల్లి విగ్రహం అయితే అవుతుందో అది తెలంగాణ తల్లి విగ్రహంగా మా బీఆర్ఎస్ పార్టీ భావిస్తలేదు. అది ఒక కాంగ్రెస్ విగ్రహంగానే అది మా బీఆర్ఎస్ పార్టీ భావిస్తున్నది. ఎందుకంటే తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవమైన బతుకమ్మని తీసేసిండు. అదేవిధంగా మన తెలంగాణకు ఒక పేరు తెచ్చిన ప్రపంచ లెవెల్లో పేరు తెచ్చిన కోయిలూరు వజ్రం లాంటి పీఠంలో వజ్రం లాంటివి తీసేసింది. ఇలాంటి అన్నీ కూడా ఏదో కేసీఆర్ గారి మీద కోపం మీద కేసీఆర్ గారి పేరు లేకుండా చేయాలని ఒక ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నాం అంటే మాకు అర్థమవుతుంది ఏంటంటే కేసీఆర్ గారి పేరు లేకుండా నువ్వు చేయాలనుకుంటే తెలంగాణను లేకుండా చేయాలి. తెలంగాణ లేకుండా చేయాలంటే మళ్ళీ తెలంగాణను ఆంధ్రప్రదేశ్ కలుపుదాం అనుకుంటున్నావా అని ఈ సందర్భంలో నేను క్వశ్చన్ చేయదలుచుకుంటాం. కేసీఆర్ గారు ఒక 14 సంవత్సరాలు సుదీర్ఘంగా కష్టపడి కేసీఆర్ గారు తెలంగాణను సాధించిండు. సాధించిన తెలంగాణను బంగారు దిశగా నడిపించిండు. అప్పులు చేసిండు. కేసీఆర్ గారు అప్పులు చేసిండు అని అంటున్నావు. ఈరోజు 4,29,000 రంగారెడ్డి జిల్లా సమీకృత కార్యాలయం ముందు తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగుల రిలే నిరాహార దీక్షలు. ఈ సందర్భంగా ఉద్యోగస్తులు మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ రిలే నిరసన దీక్షలు చేపట్టామని తెలిపారు. పిసిసి అధ్యక్షులుగా ఉన్న సమయంలోనే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజుల్లోనే ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తిస్తామని చెప్పారని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగి సంవత్సరం కాలం గడుస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమకు ఇచ్చిన హామీ నెరవేర్చడం లేదని వాపోయారు. సర్వశిక్ష అభియాన్లో కాంట్రాక్ట్ ఉద్యోగస్తులుగా ఉన్న తమని ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తించాలంటూ డిమాండ్ చేశారు. గత 20 సంవత్సరాలుగా ఉద్యోగస్తులు కొనసాగుతున్నామని, అయితే గత ప్రభుత్వంలో పర్మనెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తామని వెట్టి చాకిరీ చేయించారని తెలిపారు. తమ డిమాండ్లను తెలపడానికి కార్యాలయాల చుట్టూ తిరిగిన ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. కాంట్రాక్ట్ విధానానికి తొలగించి తమని పర్మనెంట్ చేసే వరకు తమ రిలే నిరాసన దీక్షలు చేపడతామని తెలిపారు. మేము ఇక్కడ సమ్మె చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము సర్వశిక్ష అభియానంలో చాలా సంవత్సరాల నుంచి గత 20 ఏళ్ల నుంచి పనిచేస్తూ ఉన్నాము. మేము జాయిన్ అయినప్పటి నుంచి మమ్మల్ని పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, ఎస్ఎస్ఏ ఉద్యోగులు, సిఆర్పీలు, ఓసీ వాళ్ళు అందరూ కలిసి వర్క్ చేస్తున్నాము. ఈ సర్వశిక్ష అభియానంలో ఇంతమంది ఉన్నాము మేము. ఇందుమూలంగా ఏంటంటే మేము చేయాల్సిన సమ్మె వల్ల ఏంటంటే మాకు సీఎం సార్ టీ తాగే టైంలోనే మమ్మల్ని పర్మనెంట్ చేస్తాము, రెగ్యులరైజ్ చేస్తామని మాకు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము ఈ సమ్మెకి కూర్చోవడం జరిగింది. మాకు ఇప్పటికైనా మేము ఈ సమ్మెని విరమించే దాఖలాలు అయితే ఏమీ లేవు. మాకు సీఎం సార్ చెప్పినటువంటి హామీ ఏదైతే ఉందో అది నిలబెట్టుకోవాలని మేము ఇక్కడ సమ్మెకి అనేది కూర్చోవడం జరిగింది. మమ్మల్ని వొకేషనల్ టీచర్స్ గాను వొకేషనల్ కిందకి మమ్మల్ని ట్రీట్ చేసి మాకు పర్మనెంట్ జాబ్స్ని ఇచ్చేయాలని చెప్పేసి మేము ఈ విధంగా కోరుకుంటున్నాము. లో కూడా ఎస్ఓలు, కంప్యూటర్ ఆపరేటర్స్, సిఆర్పీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్, డిస్ట్రిక్ట్ లెవెల్ నుండి స్కూల్ లెవెల్ వరకు మేము 20,000 మంది పనిచేస్తున్నాము. 20 సంవత్సరాల నుంచి కూడా మాకు మంచి రోజులు రాలేదు. గత ప్రభుత్వం కూడా మీ కాంట్రాక్ట్ టీచర్లు ఉండొద్దు, కాంట్రాక్టు ఏ డిపార్ట్మెంట్లో కాంట్రాక్టు ఉండొద్దు అని ఒక సీఎం కూడా మాకు తెలంగాణ వచ్చినాక మిమ్మల్ని కాంట్రాక్ట్ పద్ధతి లేకుండా చేస్తామని చెప్పిండ్రు. కానీ 10 ఏళ్ళ నుంచి మమ్మల్ని వెట్టి చాకరీ చేసుకుంటా ఆ కాంట్రాక్ట్ పద్ధతి తీసేయలేదు. అసలు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ అన్న ఏం చెప్పిండంటే, మీకు ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఇట్లా మోసం చేసింది, నేను వచ్చాక మిమ్మల్ని ఖచ్చితంగా పర్మనెంట్ చేస్తా, ఒక ఛాయ్ దాయి వచ్చేలోపు మిమ్మల్ని పర్మనెంట్ చేస్తా అని ఒక మాట చెప్పిండు. మాకు సంవత్సరము పూర్తయింది. ఆ మాట చెప్పి మేము ఈ రోజు కూడా ప్రతి ఒక్కరం రోడ్ల మీద కూర్చున్నాం. ఎందుకంటే మా బతుకులు ఇప్పటి దగ్గర కూడా 20 ఏళ్ళప్పటి నుంచి కూడా బయటనే బ్రతికినట్లు అవుతుంది. ప్రతి సంవత్సరం కూడా
మా డిపార్ట్మెంట్లో ఒక 2-3 వింగ్స్కు రీఎంగేజ్ కాదు. ఆ రీఎంగేజ్ కావాలంటే 10 నెలల జీతమే వస్తుంది. ఆ రీఎంగేజ్ కావాలనుకుంటే కూడా మేము 2-3 నెలలు ఆఫీస్లో చుట్టూ తిరిగితే కానీ మాకు రీఎంగేజ్ కాదు. అట్లాంటి కాంట్రాక్ట్ పద్ధతిలో ఈ కాంట్రాక్ట్ అనేది తీసేయాలి. ఫస్ట్ ఈ ఇమిటేటర్స్ తీసేసి మాకు ఖచ్చితంగా ఆటో రిన్యూవల్ అయ్యేటట్టు చేయాలి. ఎవరికైతే 10 నెలల జీతం ఉందో ఈ కస్తూర్బా గాంధీ టీచర్లు ఉన్నారు, వాళ్ళు నైట్ డ్యూటీ చేస్తారు, మార్నింగ్ టు ఈవినింగ్ వరకు అక్కడనే ఉంటారు. అంటే ఈ ఏమైతుంది ప్రతి ఈ తెలంగాణ ప్రభుత్వం మన తెలంగాణ రాష్ట్రం వస్తే నీళ్లు నిధులు నియామకాల పైననే మాకు ఉంటుందని ఎంతో గర్వంగా మేము తెలంగాణ రాష్ట్రం సాధించడంలో మేము సకల జనుల సమ్మేళనాలు ప్రతి ఒక్క విషయంలో మేము చేసినాం సార్. అట్లా ఏంది 5 సంవత్సరాలకు మేము అనుకున్నాం తెలంగాణ సమగ్ర శిక్ష ఉద్యోగులు మేమందరం కూడా గత 20 ఏళ్ళుగా ఉన్నాం సార్. 1-2 రోజులు కాదు, 20 ఏళ్ళ పాటు పనిచేసే దగ్గర ఉన్నారు సార్. 54 సంవత్సరాలు ఇంకా పర్మనెంట్ చేసినా కూడా ఒక 5 సంవత్సరాలు పట్టుమని పనిచేసే స్థితిలో లేం సార్. ఎందుకంటే మా కుటుంబాలు ఇవాళ 19,730 కుటుంబాలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సమ్మెలు చేస్తున్నాయి సార్. సీఎం గారు మీరు సహృదయంతో మాకు సహకరించి వీలైనంత త్వరగా మమ్మల్ని పర్మనెంట్ చేసి మమ్మల్ని మళ్ళీ మా యొక్క కార్యక్రమాలు చేయగలరని మీకు సవినయంగా వినయం చేసుకుంటున్నాం. సహకారం అయిన తర్వాత ఉండబోదు. మళ్ళీ ఇప్పుడు రిక్రూట్ అయిన వాళ్ళని రెగ్యులర్ చేసి ఇక ముందు కాంట్రాక్ట్ వ్యవస్థ రద్దు చేస్తామన్నారు. కానీ సార్ కూడా మాకు చేయకపోయిండు, అది చాలా దురదృష్టకరం. కానీ అదే సమయంలో పిసిసి అధ్యక్షుడిగా మన రేవంత్ రెడ్డి సార్ వచ్చి మాకు హామీ ఇవ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఈ 4 ఉద్యోగాలు ఊడగొట్టని నేను అధికారంలోకి వచ్చినాక 100 రోజులలోనే మన రాష్ట్రం రాబోతుంది, మన కళ సహకారం చేస్తానని చెప్పారు. మేము 1 సంవత్సరం గడిచిపోయింది సార్ ప్రభుత్వం వచ్చి, అయినా మేము ప్రభుత్వానికి ఎలాంటి వ్యతిరేకంగా మేము పనిచేయట్లేదు సార్. సార్ పైన మాకు అమితమైన నమ్మకం ఉంది కాబట్టి సార్ మమ్మల్ని ఖచ్చితంగా తన ఇచ్చిన మాటిని నెరవేర్చుకోవాలని సార్కు మేము ఒకసారి తెలియజేసుకుంటున్నాం సార్ మీ ముఖంగా. ఎందుకంటే మేము ఈ నేటి ధరలకు అనుగుణంగా మాకు వచ్చే వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో తెలంగాణ తల్లికి పూలమాలలు వేసి పాలాభిషేకం చేసిన పరిగి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కొప్పల మహేశ్వర్ రెడ్డి, పరిగి నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ కోసం ఎంతో మంది అమరులు పోరాటం సమయంలోని దాదాపుగా 1200 మంది విద్యార్థులు వారి యొక్క ప్రాణాలను త్యాగం చేసి సాధించిన తర్వాత ఈ ఉద్యమంలో తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులు, ఉద్యమకారులు, కవులు, కళాకారులు అందరూ కలిసి ఒక తెలంగాణ తల్లి రూపాన్ని నిర్దేశించడం జరిగింది. ప్రతి గ్రామాలలో నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. గత ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఆనవాళ్లు ఉండొద్దు అని ముఖ్యమంత్రి చెప్పడం కవులు, కళాకారులు బాధపడుతున్నారని చెప్పడం జరిగింది. వర్ధిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి కొప్పుల మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వం. జై తెలంగాణ, వార్ తెలంగాణ వీరులకు, వార్ తెలంగాణ వీరులకు. వస్తుంది ఇది దగ్గరికి వెళ్ళి కూడా వస్తుంది. తెలంగాణ కోసం ఎంతోమంది అమరులై పోరాట సమయంలో మరి దాదాపు 1200 మంది విద్యార్థులు వాళ్ళ ప్రాణాలను కూడా బలిచ్చి అలా తెలంగాణ సాధించిన తర్వాత ఆ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రజలతో పాటు ఉద్యమకారులు, ఉద్యోగస్తులు, మేధావులు, కళలు, కళాకారులు, రాజకీయ నాయకులు అందరు కలిసి ఒక తెలంగాణ తల్లి రూపాన్ని ఆ రోజు నిర్దేశించి ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహాన్ని మనము ప్రతి నియోజకవర్గంలో, గ్రామంలో ఎక్కడంటే అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత గడిచినటువంటి 10 సంవత్సరాల్లో అనేక సంక్షేమాలు చేసినటువంటి కేసీఆర్ గారి అలా తెలంగాణ దేశంలోనే కాదు ప్రపంచంలోనే తెలంగాణ గుర్తించే విధంగా అనేక కార్యక్రమాలు తీసుకొచ్చి అలా తెలంగాణ అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, తలసరి ఆదాయంలో కానీ దేశానికి ఒక దిక్సూచిగా నిలబడిన సందర్భంలో మరి జరిగినటువంటి మొన్న ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఆనవాళ్ళు ఉండొద్దని పదే ముఖ్యమంత్రి గారు చెప్పడం, ఇవాళ కేసీఆర్ గారు ఏం చేసిండ్రో అవన్నీ కూడా బంద్ చేసే విధంగా, ముఖ్యంగా రైతులకు రైతు బంధు కానీ ఇవన్నీ కూడా బంద్ చేసుకుంటూ మరి తెలంగాణ విగ్రహాన్ని కూడా వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ తల్లిని నిన్న మరి శంకుస్థాపన చేయడం నిజంగా కూడా ప్రజలందరూ కూడా దీన్ని చూసి ప్రజలు, మేధావులు, కళాకారులు అందరూ కూడా బాధపడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుందంటే
కేసీఆర్ గారు ఆనవాళ్ళు చూడిపోయాలనే ఆలోచనలో ఉన్నారు. తప్పకుండా ప్రజలు వాళ్ళకు బుద్ధి చెప్తారు. రాబోయే కాలంలో తప్పకుండా నిన్న కేటీఆర్ గారి పిలుపు మేరకు ఏదైతే ప్రతి నియోజకవర్గ కేంద్రంలో కూడా తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయాలనే సందర్భంగా ఈరోజు పరిగిలో కార్యక్రమానికి విచ్చేసిన అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ తప్పకుండా రాబోయే కాలంలో ప్రజలందరూ కూడా గమనిస్తుంటూ గడిచినటువంటి సంవత్సరంలో అనేక సంక్షేమాలు మరి వాళ్ళు 6 గ్యారెంటీ పిల్లలు చెప్పి ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ఇలా ప్రజలు ఎంత వ్యతిరేకత వస్తుందో మనం అందరం కూడా చూస్తున్నాం. తప్పకుండా ప్రజల పక్షాన పోరాడి ఖచ్చితంగా తెలంగాణ న్యాయం జరిగే విధంగా మేము అందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేస్తున్నా. జై తెలంగాణ. రేవంత్ రెడ్డి జై తెలంగాణ. వైద్య ఆరోగ్య కుటుంబం సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం ఆవరణలో సిఐటియు ఆధ్వర్యంలో ఆశా వర్కర్స్ ఆందోళన. పెద్ద ఎత్తున తరలి వచ్చిన ఆశాలు, భారీగా మోహరించిన పోలీసులు. శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18,000 నిర్ణయించాలని డిమాండ్. పిఎఫ్, ఈఎస్ఐ, ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్. ఉద్యోగ భద్రత ఇచ్చే వరకు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్. ఆశా వర్కర్ల ఐక్యత వర్ధిల్లాలి 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 వర్ధిల్లాలి. ఆశా వర్కర్లకి 18,000 వేతనం పెంచి ఫిక్స్డ్ చేయాలి. ఆశా వర్కర్లకి 18,000 వేతనం పెంచి ఫిక్స్డ్ చేయాలి. ఆశా వర్కర్లకి ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలి. ఆశా వర్కర్లకి ఉద్యోగ భద్రత కల్పించాలి. జిందాబాద్ సిఐటియు జిందాబాద్ జిందాబాద్. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 3,30,00,000 విలువ చేసే 1100 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్న పోలీసులు. సైబర్ క్రైమ్స్ డీసీపీ నరసింహ మాట్లాడుతూ 2023 ఏప్రిల్ 20 నుండి కేంద్ర ప్రభుత్వం సిఈఐఆర్ ప్రవేశపెట్టారు. ఎక్కువ ఫిర్యాదులు మొబైల్ స్టోరీ పోగొట్టుకోవడంతో వస్తున్నాయి. బాధితులు సిఈఐఆర్ లో ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. ఫోన్ పోయిన వెంటనే ఈ సిఈఐఆర్ లో ఫిర్యాదు చేయాలి. 3,30,00,000 విలువ చేసే 1100 మొబైల్స్ స్వాధీనం చేసుకున్నాం. నెల రోజుల వ్యవధిలోనే ఫోన్లు రికవరీ చేశాం. సిఈఐఆర్ లో ఫిర్యాదు చేసిన తర్వాత పోయిన మొబైల్ ట్రేస్ అవుతుంది. ఈ సంవత్సరంలో 4వసారి ఈ మొబైల్స్ రికవరీ చేశాం. సైబరాబాద్ పరిధిలోని 45 పోలీస్ స్టేషన్ పరిధిలోని అందరూ కష్టపడటం వల్ల ఇది సాధ్యమైంది. సైబరాబాద్ లోని 7,500 మొబైల్స్ రికవరీ చేశాము. 5,500 ఫోన్లు ఈ సంవత్సరం రికవరీ చేశాము. ఫోన్ల రికవరీలోని సైబరాబాద్ 2 రెండవ స్థానంలో ఉంది. తప్పు చేసే వాళ్ళు భయపడాలి. విలువైన వస్తువులు తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త వహించాలి. ప్రతి ఒక్కరూ సీసీటీవీలు అమర్చుకోవాలి. సమాజంలో అసాంఘిక శక్తులకు సమాచారం పోలీసులకు అందజేయాలి. అంటే చదువుకున్న వాళ్ళే మోసపోతున్నారు. అదేవిధంగా పైన ఏదైతే గొల్లం మనం చిరుకు పెడతారో అది కూడా తీసేసి డోర్ ఓపెన్ చేసుకుని లోపల పోయి ఆ పేరెంట్స్ సొమ్ములు దొంగతనం చేస్తున్నారు. కాబట్టి మీరు ఇంట్లోనే ఎక్కడన్నా సీక్రెట్ జాగాలో పెట్టండి, లేదంటే తీసుకుపోవడం ఉత్తమం. ప్రతిరోజు చూస్తున్నాం, మాకు ఎన్నో కంప్లైంట్స్ వస్తుంటాయి. 20 తులాలు పోయింది, 30 తులాలు, 40 తులాలు పోయింది. జస్ట్ నిన్ననే మాకు ఆర్సీపురంలో వాళ్ళు ఇంట్లో 4 ఉంటారు. పేరెంట్స్ 2 సెంటర్పల్లి పోయారు. తర్వాత కొడుకు కూడలు వేరే బెడ్రూమ్లో పడుకున్నారు. దొంగ ఏం చేసిండు, స్టార్టింగ్ లోపల నుంచి చిలుకలు సెంటర్ లాగా తీసుకొని పడుకుంటే ఈ దొంగ ఏం చేసిండు, చిన్సెట్టింగ్ అని అంటారు. తాళం వేసిపోయినప్పుడు కూడా ముందర తీసుకెళ్ళండి, లేదంటే ఇంట్లో ఎవరినైనా ఉంచి వెళ్ళండి. తర్వాత లేదు ఇంట్లోనే మీకు ఇబ్బంది అవుతుంది, ఊరికి బీరువాల నుంచి తీయాలా, బయట పెట్టాలని అనిపిస్తే దానికి సంబంధించి ఒక బాక్స్ పెట్టి ప్లేస్ చేసి అట్లాంటివి కొన్ని ఇంకేదైనా గోడలకు ఇంకేదైనా మీరు బాక్స్ ఏర్పాటు చేసుకొని అట్లాంటి సీక్రెట్ ప్లేసెస్లో పెట్టుకోండి. ఏమవుతుందంటే నేను ఎంత వేసినా దొంగలు టైం అవుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఒకటి సైబర్ క్రైమ్స్. మీకు ఫోను, ల్యాప్టాప్ ఉందంటే ఖచ్చితంగా సైబర్ క్రైమ్ జరుగుతుంది. మీరు అన్నోన్ లింక్స్ మీరు ప్రెస్ చేస్తారంటే ఖచ్చితంగా వాడు
మీరు ఇదంతా ఏదో మామూలుగా అనుకుంటారు, లాభాలు వివిధ రకాల లాభాలు వస్తాయని చెప్తారు, నమ్ముతాం. కాబట్టి కొన్ని సిరీస్ నెంబర్స్, కొన్ని కంప్యూటరైజ్డ్ కాల్స్ కూడా వస్తాయి. దీని తర్వాత మీ ఫోన్ హ్యాక్ అవుతుంది, మీ ఫోను పనిచేయదు, బ్యాంక్ అకౌంట్ పనిచేయదు అని మీరు కంగారు పడిపోతారు ఆ టెన్షన్లో. కాబట్టి మీరు ఎవ్వరు కూడా ఆ నెంబర్లో ప్రెస్ చేయొద్దు. ఈ మధ్యలో ముఖ్యంగా ఏంటంటే డిజిటల్ అరెస్ట్ అని వస్తుంది, కాల్ వస్తుంది. ఇలా జరుగుతుంటాయి. అంటే అక్కడ వాళ్ళు అనుకున్నారు షో ఉంటుంది కదా అని చెప్పి పెట్టుకున్నారు, ఎప్పుడు దొంగతనం కాలేదు. ఇంకొకటి ఏంటంటే వాళ్ళ ఇంట్లో 1:30-2కి శబ్దం అయింది. వాళ్ళ ఇంట్లో ఒక 3 పిల్లులు 4 పిల్లులు ఉన్నాయి. వీళ్ళు అనుకున్నారు ఆ పిల్లులు ఏదైనా శబ్దం చేస్తున్నాయి అనుకున్నారు. చిన్న ఉంటుంది, నా వేలంతనే ఉంటాయి మ్యాచ్. మీరు చూడండి, ఒక్క రాడ్ కాదు, మీరు కూడా ఇరగొట్టచ్చు. సింపుల్ ఒక రాడ్ తీసుకొస్తే ఇరగొడతారు. కాబట్టి అది కూడా ఐరన్కి సంబంధించి అన్ని హుక్ అనేది ఐరన్తో చేసింది పెట్టుకోండి. తర్వాత కొంతమంది డోర్స్, దాంట్లో కస్టమర్ లేడీసే నా ఫోన్ని దొంగిలించడం జరిగింది. వెంటనే నేను మియాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. అది దొరకదేమో అని అనుకున్నాను, కానీ దొరికింది. నిన్న సార్ ఫోన్ చేయగానే నేను చాలా సంతోషపడ్డాను. నాలాగే అందరూ సంతోషపడుతున్నారని అనుకుంటున్నాను. ఇలాగే మంచి మంచివి జరగాలని పోలీస్ వారిని ఎంకరేజ్ చేస్తూ సెలవు. దాంట్లో కస్టమర్ లేడీసే నా ఫోన్ని దొంగిలించడం జరిగింది. వెంటనే నేను మియాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. అది దొరకదేమో అని అనుకున్నాను, కానీ దొరికింది. నిన్న సార్ ఫోన్ చేయగానే నేను చాలా సంతోషపడ్డాను. నాలాగే అందరూ సంతోషపడుతున్నారని అనుకుంటున్నాను. ఇలాగే మంచి మంచివి జరగాలని పోలీస్ వారిని ఎంకరేజ్ చేస్తూ సెలవు. అన్ని రాయించుకొని స్టిల్ ఐ వాజ్ నాట్ హ్యావ్ ఎనీ హోప్. బట్ లక్కీలీ నిన్న పోలీస్ మన కమిషనర్ గారి నుంచి ఇక్కడి నుంచి కాల్ వచ్చిన వెంటనే రియల్ సర్ప్రైజ్, ఇట్లా కూడా దొరుకుతున్నాయా, ఇంత కష్టపడుతున్నారు మన గురించి అని చెప్పి నాకు చాలా హ్యాపీనెస్. అది కూడా ఫ్రాడ్ కాల్ అనుకున్నాను. ఫస్ట్ బ్లాక్ చేశాను, తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. ఇప్పుడు సార్ వచ్చేసి వినాయకరావు గారు అనుకుంటా నాకు ఫోన్ చేశారు. సార్ డాక్టర్ గారు వచ్చారు, మీ నెంబర్ వచ్చింది, మీరు రండి అని చెప్పారు. నిజంగా మనం ఇంత బిజీ షెడ్యూల్లో వాళ్ళందరూ మన కొరకు మన ఫోన్స్ పోగొట్టుకున్నా, మన ఆస్తులు పోగొట్టుకున్నా, బంగారు పోగొట్టుకున్న వాళ్ళు చెప్పినట్టు నిజంగా మనం పాటించాలి. ఒకటి చిన్న సజెషన్ వాళ్ళు ఏమనుకుంటే నేను చెప్పేది ఏంటంటే, సార్ పోలీస్ స్టేషన్లో అక్కడ వెళ్ళి చూసినప్పుడు ఏంటంటే అక్కడ ఈ సెల్ ఫోన్ దొంగల ఫోటోలు అన్నీ ఉన్నాయి. మీరు వీలైతే ప్రతి బస్ స్టాండ్లో అలాంటి ఒక ఫ్లెక్సీలు పెట్టిస్తే మేము కొంచెం జాగ్రత్తగా ఉంటాం. మాలాంటి సీనియర్ సిటిజన్ కానీ ఎవరైనా బిజీగా పోతుంటాం వస్తుంటాం. అట్లాగే ఇంతకుముందు మీరు పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టంలో పెట్టారు, చెప్పారు మాకు అన్నీ. అట్లా ప్రతి సిగ్నల్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ సెల్ ఫోన్ దొంగలు ఉన్నారు, జాగ్రత్త పడండి అని జస్ట్ మీరు ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టంలో చెప్తుంటే మేము మర్చిపోయినా ఇమీడియట్గా మళ్ళీ మాకు వస్తుంటుంది. సో నా అభిప్రాయం ఏంటంటే మన సార్ వాళ్ళందరూ, మన పోలీసు వాళ్ళందరూ నిజంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అనిపించింది. చాలా బాగా రికవర్ చేశారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ అని చెప్పి అన్ని రాయించుకొని స్టిల్ ఐ వాజ్ నాట్ హ్యావ్ ఎనీ హోప్. బట్ లక్కీలీ నిన్న పోలీస్ మన కమిషనర్ గారి నుంచి ఇక్కడి నుంచి కాల్ వచ్చిన వెంటనే రియల్ సర్ప్రైజ్, ఇట్లా కూడా దొరుకుతున్నాయా, ఇంత కష్టపడుతున్నారు మన గురించి అని చెప్పి నాకు చాలా హ్యాపీనెస్. అది కూడా ఫ్రాడ్ కాల్ అనుకున్నాను. ఫస్ట్ బ్లాక్ చేశాను, తర్వాత మళ్ళీ ఫోన్ చేశారు. ఇప్పుడు సార్ వచ్చేసి వినాయకరావు గారు అనుకుంటా నాకు ఫోన్ చేశారు. సార్ డాక్టర్ గారు వచ్చారు, మీ నెంబర్ వచ్చింది, మీరు రండి అని చెప్పారు. నిజంగా మనం ఇంత బిజీ షెడ్యూల్లో వాళ్ళందరూ మన కొరకు మన ఫోన్స్ పోగొట్టుకున్నా, మన ఆస్తులు పోగొట్టుకున్నా, బంగారు పోగొట్టుకున్న వాళ్ళు చెప్పినట్టు నిజంగా మనం పాటించాలి. ఒకటి చిన్న సజెషన్ వాళ్ళు ఏమనుకుంటే నేను చెప్పేది ఏంటంటే, సార్ పోలీస్ స్టేషన్లో అక్కడ వెళ్ళి చూసినప్పుడు ఏంటంటే అక్కడ ఈ సెల్ ఫోన్ దొంగల ఫోటోలు అన్నీ ఉన్నాయి. మీరు వీలైతే ప్రతి బస్ స్టాండ్లో అలాంటి ఒక ఫ్లెక్సీలు పెట్టిస్తే మేము కొంచెం జాగ్రత్తగా ఉంటాం. మాలాంటి సీనియర్ సిటిజన్ కానీ ఎవరైనా బిజీగా పోతుంటాం వస్తుంటాం. అట్లాగే ఇంతకుముందు మీరు పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టంలో పెట్టారు, చెప్పారు మాకు అన్నీ. అట్లా ప్రతి సిగ్నల్స్ దగ్గర కానీ ఎక్కడ కానీ సెల్ ఫోన్ దొంగలు ఉన్నారు, జాగ్రత్త పడండి అని జస్ట్ మీరు ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పబ్లిక్ అనౌన్స్మెంట్ సిస్టంలో చెప్తుంటే మేము మర్చిపోయినా ఇమీడియట్గా మళ్ళీ మాకు వస్తుంటుంది. సో నా అభిప్రాయం ఏంటంటే మన సార్ వాళ్ళందరూ, మన పోలీసు వాళ్ళందరూ నిజంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ అని అనిపించింది. చాలా బాగా రికవర్ చేశారు. ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. థ్యాంక్ యూ. ఈ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన మీ అందరికీ నమస్కారాలండి. ఇంకా మామూలుగా రికవర్ అయ్యేది పోలీస్ స్టేషన్ స్థాయిలోనే అయ్యేది, అది అంతగా ఉండకపోయేది. సార్ వచ్చిన తర్వాత ఇది కాదు, మనం ఒకటి టార్గెట్ పెట్టుకుందాం, 10 సార్లు 200, 300, 500, 1100 అట్లా పెంచుకుంటూ జనాలకు మనము చెప్పాలని చెప్పేసి దానికి సంబంధించిన సిఐఆర్ యాప్ను కూడా
ప్రజల్లోకి రెగ్యులర్గా పోవడము, మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేయడము తెలుసు. సో దానికోసమే ఈ ప్రతిష్టాత్మకంగా సైబరాబాద్ కమిషనరేట్లో ప్రతిష్టాత్మక తీసుకొని ఎవ్రీ షిప్కి పెంచుకుంటూ ఇప్పుడు మొత్తం 1000 ఫోన్స్ టార్గెట్ పెట్టుకొని 1100 చేసాము. నెక్స్ట్ అది 2000 పోతుంది, తర్వాత 3000 దాకా కూడా వెళ్ళిపోతుంది. మొత్తం 90,000 ఫోన్స్ ఇప్పటిదాకా పోయినాయి మొత్తం స్టేట్ వైజ్గా. అవి మనం ఒక్కొక్కటి రికవర్ చేసుకుంటూ వస్తున్నాం. ఇప్పటికీ మన సైబరాబాద్ కమిషనర్లో 1100 ఫోన్లు ఈ 4th రికవరీ అయినాయండి. ఇది అంతటికీ మన కారణం మామూలుగా రికవరీ అయ్యేది పోలీస్ స్టేషన్ స్థాయిలోనే అయ్యేది, అది అంతగా ఉండకపోయేది. సార్ వచ్చిన తర్వాత ఇది కాదు, మనం ఒకటి టార్గెట్ పెట్టుకుందాం, 10 సారి 200, 300, 500, 1100 అట్లా పెంచుకుంటూ జనాలకు మనము చెప్పాలని చెప్పేసి దానికి సంబంధించిన సిఐఆర్ యాప్ను కూడా ప్రజల్లోకి రెగ్యులర్గా పోవడము, మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం చేయడము. బాలనగర్, సిసిఎస్ మాదాపూర్, సిసిఎస్ మేడ్చల్, సిసిఎస్ శంషాబాద్, సిసిఎస్ రాజ్నగర్ మరియు ఐటీ సెల్ విభాగము మరియు మళ్ళీ అన్ని పోలీస్ స్టేషన్స్ నుంచి కొంత ఈ అన్ని కాంట్రిబ్యూషన్స్ తోటి మొత్తం 1100 ఫోన్లు ఇప్పటికీ రికవర్ చేయబడింది లాస్ట్ 2 months నుంచి. ఫోన్స్ టార్గెట్ పెట్టాము, అది కంప్లీట్ చేసాము. ఈసారి 1000 ఫోన్స్ కావాలని చెప్పేసి ఇది మన సిపి సైబరాబాద్ అవినాష్ మాన్సార్ ఆదేశాల మేరకు డీసీబీ క్రైమ్ సారు ఈ ఇన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల ఒక జోన్ నుంచి ఒక ఏఎస్ఐ, ఒక 2 కానిస్టేబుల్స్ డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రెగ్యులర్గా మాట్లాడుతూ ఎక్కడెక్కడో ఉంటాయి. ఇది వివిధ రాష్ట్రాలలో, బీహార్లో, ఒరిస్సాలో, ఉత్తరప్రదేశ్లో, కర్ణాటకలో చాలా లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కూడా మన వాళ్ళు మాట్లాడుతూ ఈ ఫోన్స్ అన్నీ ఒకళ్ళు అక్కడి నుంచి మాట్లాడేటప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుందో మీకు తెలుసు. వీళ్ళకి ఇది మా ఫోన్ ఎందుకు కాల్ చేస్తున్నారు, ఇది మేము కొన్నామని ఒకళ్ళు కొంతమంది మాది ఆఫీస్కి వెళ్తుంటే ఖైదాపూర్ బ్రిడ్జ్ దగ్గర నా మొబైల్ పడిపోయింది. సో వితిన్ 100 meters నేను రికగ్నైజ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వస్తే ఎవరో ఎత్తేసారు ఫోన్, ఇంకా స్విచ్ ఆఫ్ ఉంది. సో ఆల్ ఆఫ్ సడన్ నేను ఆఫీస్కి వెళ్ళాక మా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేశాడు అనమాట, సిఆర్లో అప్లై చేయరా, సో రికవర్ అవుతుంది అంటే. అతన్ని ఆల్రెడీ వరంగల్లో ఒకసారి రికవర్ చేశారు. సేమ్ థింగ్ నాకు చెప్తే నేను పోలీస్ స్టేషన్ కూడా విజిట్ చేయలేదు, ఆన్లైన్లోనే వెళ్ళి మన IMIA నెంబర్ అన్ని డీటెయిల్స్ అప్డేట్ చేసి పెట్టారు. అండ్ ఫర్ సేఫర్ సైడ్ నేను ఒకసారి పేట్ బషీర్బాద్ కూడా వెళ్ళి అక్కడ జస్ట్ డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేశాను. వితిన్ 1.5 monthలో నాకు మెసేజ్ వచ్చింది, లైక్ సమ్మన్ నా ఫోన్లో సిమ్ వేశారని చెప్పి. సో మళ్ళీ నేను పేట్ బషీర్బాద్కి వెళ్తే అక్కడ నాకు తెలిసింది ఏంటి అంటే ఆ పర్సన్ అతను ఎవరైతే ద్వారకా వెళ్ళిపోయిన మొబైల్. సో ద్వారకా వెళ్ళిపోయేసరికి నేను ఐ లాస్ట్ హోప్, ఇంకా అసలు వస్తుందో రాదో, ఇంకా ద్వారకాలో ఇక్కడ మన తెలంగాణ స్టేట్ విదిన్ ద స్టేట్ అయితే రికవర్ అవుతుందేమో అనుకున్నాను. బట్ ద్వారకా నుంచి ఆల్ ఆఫ్ సడన్ లాస్ట్ వీకెండ్ నా మొబైల్ పోగానే ఫస్ట్ పర్సన్ మా మదర్ ఏడ్చింది అనమాట. సో iPhone 12 పోయింది, సో అంత పెట్టి కొన్నా పోయింది అని చెప్పి. అండ్ ద ఫస్ట్ పర్సన్ నాకు సాటర్డే రోజు కాల్ రాగానే షీ ఇస్ ద ఫస్ట్ పర్సన్, లైక్ ముఖంలో నవ్వు చూసాను. బాలనగర్, సిసిఎస్ మాదాపూర్, సిసిఎస్ మేడ్చల్, సిసిఎస్ శంషాబాద్, సిసిఎస్ రాజ్నగర్ మరియు ఐటీ సెల్ విభాగము మరియు మళ్ళీ అన్ని పోలీస్ స్టేషన్స్ నుంచి కొంత ఈ అన్ని కాంట్రిబ్యూషన్స్ తోటి మొత్తం 1100 ఫోన్లు ఇప్పటికీ రికవర్ చేయబడింది లాస్ట్ 2 months నుంచి. ఫోన్స్ టార్గెట్ పెట్టాము, అది కంప్లీట్ చేసాము. ఈసారి 1000 ఫోన్స్ కావాలని చెప్పేసి ఇది మన సిపి సైబరాబాద్ అవినాష్ మాన్సార్ ఆదేశాల మేరకు డీసీబీ క్రైమ్ సారు ఈ ఇన్స్ట్రక్షన్స్ చేయడం వల్ల ఒక జోన్ నుంచి ఒక ఏఎస్ఐ, ఒక 2 కానిస్టేబుల్స్ డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా రెగ్యులర్గా మాట్లాడుతూ ఎక్కడెక్కడో ఉంటాయి. ఇది వివిధ రాష్ట్రాలలో, బీహార్లో, ఒరిస్సాలో, ఉత్తరప్రదేశ్లో, కర్ణాటకలో చాలా లాంగ్వేజ్ ప్రాబ్లం అయినా కూడా మన వాళ్ళు మాట్లాడుతూ ఈ ఫోన్స్ అన్నీ ఒకళ్ళు అక్కడి నుంచి మాట్లాడేటప్పుడు ఎంత ప్రాబ్లం అవుతుందో మీకు తెలుసు. వీళ్ళకి ఇది మా ఫోన్ ఎందుకు కాల్ చేస్తున్నారు, ఇది మేము కొన్నామని ఒకళ్ళు కొంతమంది మాది డిజిటల్ అరెస్ట్ అని పెట్టారు. అయితే గవర్నమెంట్ డిజిటల్ అరెస్ట్ని లీగల్గా పెట్టారు, అసలు ఉందా?
ఇక్కడ సార్ లీగల్గా ఉందా డిజిటల్ అరెస్ట్ అట్లాంటివి ఏం లేదు, డిజిటల్ అరెస్ట్ తెలుసు. సో దానికోసమే ఈ ప్రతిష్టాత్మకంగా సైబరాబాద్ కమిషనరేట్లో ప్రతిష్టాత్మక తీసుకొని ఎవ్రీ షిప్కి పెంచుకుంటూ ఇప్పుడు మొత్తం 1000 ఫోన్స్ టార్గెట్ పెట్టుకొని 1100 చేసాము. నెక్స్ట్ అది 2000 పోతుంది, తర్వాత 3000 దాకా కూడా వెళ్ళిపోతుంది. మొత్తం 19,000 ఫోన్స్ ఇప్పటిదాకా పోయినాయి మొత్తం స్టేట్ వైజ్గా. అవి మనం ఒక్కొక్కటి రికవర్ చేసుకుంటూ వస్తున్నాం. ఉంటారు ఎక్కడో మీ మీద మీ బ్యాంకులో ఏదో మీరు ఎక్కడి నుంచి సంపాదించినారో ఏదో మీ డబ్బులు మీ స్వయంగా సంపాదించుకున్న డబ్బులు ఎక్కువ మొత్తంలో ఉన్నా వాడు మీ మీద సిబిఐ కేసు అయిందని ఎఫ్ఐఆర్ కూడా చూపిస్తారు. మీ పేరు వస్తుంది అందులో ఎఫ్ఐఆర్లో, మీ ఆధార్ నెంబర్ వస్తుంది. మీరు ఇలాంటి ఏది నమ్మకండి. ఎవరైనా ఏ ఏజెన్సీ నుంచి వచ్చినా డైరెక్ట్ వచ్చినప్పుడే నమ్మండి. అది కూడా నమ్మేటప్పుడు మీరు నియర్ బై పోలీస్ స్టేషన్ పోండి. మీకు ఎక్కడ చూసినా 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్ల పరిధిలో పోలీస్ స్టేషన్ ఉందండి. యూ కెన్ గో. ఓకే సార్, ఒకవేళ ఎవరైనా ఫిజికల్గా వచ్చినా యూ కెన్ గో టు ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. ఆన్లైన్లో అరెస్ట్, మీ చుట్టూ ఇట్లా నిఘా ఉంది, మీరు ఇంట్లోకి వెళ్ళి బయటికి రావద్దు. మీరు ఒక్కొక్క ఆయన చాలా మంది ఈవెన్ బాత్రూంలో పోయిన ఫోన్లు పట్టుకొని పోయారు. మీరు అరెస్ట్ అయ్యారంటే మీరు పేపర్లో చూసి ఉంటారు, మీడియా మిత్రులు రాసి ఉంటారు. సో దయచేసి ఆన్లైన్ ఫ్రాడ్స్ జోలికి వెళ్ళకండి. మీకు తక్కువ మొత్తంలో ఫస్ట్ మన నుంచే మొదలవుతుంది కాబట్టి. ఆఫీస్కి వెళ్తుంటే కైదాపూర్ బ్రిడ్జ్ దగ్గర నా మొబైల్ పడిపోయింది. సో వితిన్ 100 మీటర్స్లో నేను రికగ్నైజ్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వస్తే ఎవరో ఎత్తేసారు ఫోన్, ఇంకా కలే స్విచ్ ఆఫ్ ఉంది. సో ఆల్ ఆఫ్ సడన్ నేను ఆఫీస్కి వెళ్ళాక మా ఫ్రెండ్ ఒకటి సజెస్ట్ చేశాడు అనమాట, సిఆర్లో అప్లై చేయరా, సో రికవర్ అవుతుంది అంటే. అతన్ని ఆల్రెడీ వరంగల్లో ఒకసారి రికవర్ చేశారు. సేమ్ థింగ్ నాకు చెప్తే నేను పోలీస్ స్టేషన్ కూడా విజిట్ చేయలేదు, ఆన్లైన్లోనే వెళ్ళి మన IMEI నెంబర్ అన్ని డీటెయిల్స్ అప్డేట్ చేసి పెట్టారు. అండ్ ఫర్ సేఫర్ సైడ్ నేను ఒకసారి పేట్ బషీర్బాద్ కూడా వెళ్ళి అక్కడ జస్ట్ డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేశాను. వితిన్ 1.5 monthలో నాకు మెసేజ్ వచ్చింది, లైక్ సమ్మన్ నా ఫోన్లో సిమ్ వేశారని చెప్పి. సో మళ్ళీ నేను పేట్ బషీర్బాద్కి వెళ్తే అక్కడ నాకు తెలిసింది ఏంటి అంటే ఆ పర్సన్ అతను ఎవరైతే ద్వారకా వెళ్ళిపోయినా మొబైల్. సో ద్వారకా వెళ్ళిపోయేసరికి నేను ఐ లాస్ట్ హోప్, ఇంకా అసలు వస్తుందో రాదో, ఇంకా ద్వారకాలో ఇక్కడ మన తెలంగాణ స్టేట్ విదిన్ ద స్టేట్ అయితే రికవర్ అవుతుందేమో అనుకున్నాను. బట్ ద్వారకా నుంచి ఆల్ ఆఫ్ సడన్ లాస్ట్ వీకెండ్ నా మొబైల్ పోగానే ఫస్ట్ పర్సన్ మా మదర్ ఏడ్చింది అనమాట. సో iPhone 12 పోయింది, సో అంత పెట్టి ఉన్నా పోయింది అని చెప్పి. అండ్ ద ఫస్ట్ పర్సన్ నాకు సాటర్డే రోజు కాల్ రాగానే షీ ఇస్ ద ఫస్ట్ పర్సన్, లైక్ ముఖంలో నవ్వు చూసాను. డబ్బులు వస్తున్నాయి ఎప్పుడు నమ్మకండి. మనలో ఎంత శక్తి ఉంది, మన శక్తి మేరకు ఎంత ఈల్డింగ్ వస్తుంది, ఆ ఈల్డింగ్ ప్రకారం మనకి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంది శాలరీ. మన కళ్ళ ముందు ఉన్నటువంటి వృత్తినే నమ్ముకోవాలి కానీ ఏదో ఆన్లైన్ జాబు మీరు ఎక్కడో ఉండి మీరు ఇంటి దగ్గరనే ఉండి పని చేస్తారంటే నమ్మకండి. సో దయచేసి ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ బారిన పడకండి. సైబర్ నేరాలకు ఆద్యం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మీలో నుంచే మొదలవుతుందండి. అత్యాశనే సైబర్ క్రైమ్కి దారితీస్తుంది. తక్కువ టైంలో సంపాదించాలనేటువంటి ఆశనే సైబర్ క్రైమ్కి దారితీస్తుంది. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందాలనేటువంటి ఆశనే సైబర్ క్రైమ్కి దారితీస్తుంది. అదేవిధంగా అపరిచితులు ఫోన్ చేసినా, బ్యాంకు నుంచి బ్యాంక్ అధికారులు మనం ఫోన్ చేసినా, ట్రాయ్ నుంచి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మీ సెల్ ఫోన్ కంపెనీలకు సంబంధించి ఎవరు ఫోన్ చేసినా, అదేవిధంగా డ్రగ్స్ మీ యొక్క ఎవరో ఏమొస్తుందంటే మీ బంధువులు ఎవరో యుఎస్లో ఉంటారు, వేరే దేశాల్లో ఉంటారు, లేదా మీ బంధువులకు ఇటీవల కాలంలో వీసా వచ్చి ఉంటుంది, మీ పిల్లలే కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి డేటా వాళ్ళు సంపాదించి మీ పిల్లలు ఫలానా లండన్లోనో ఫలానా యుఎస్లోనో డ్రగ్స్ వాళ్ళు ఏదో అఫెన్స్లో ఇరుక్కున్నట్టు, లేదా వాళ్ళు ఏదో పార్సిల్ పంపినట్టు, అందులో డ్రగ్స్ ఉన్నట్లు, కొరియర్ వచ్చినట్లు, కొరియర్లో కూడా ఏదో మాదక ద్రవ్యాలు ఉన్నట్టు, ఇవన్నీ మీకు ఫోన్ చేస్తుంటారు. పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకొని ఫోన్ చేస్తుంటారు, వీడియో కాల్ వేసుకొని ఫోన్ చేస్తుంటారు. మీరు డిజిటల్ అరెస్ట్ అయినారో మీరు ఈ రూమ్లోకి వెళ్ళి కదలొద్దని ఫోన్ చేస్తుంటారు. ఇవన్నీ ఏది నమ్మకండి. మీకు ఇలా డబ్బులు వస్తున్నాయి ఎప్పుడు నమ్మకండి. మనలో ఎంత శక్తి ఉంది, మన శక్తి మేరకు ఎంత ఈల్డింగ్ వస్తుంది, ఆ ఈల్డింగ్ ప్రకారం మనకి ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంది శాలరీ. మన కళ్ళ ముందు ఉన్నటువంటి వృత్తినే నమ్ముకోవాలి కానీ ఏదో ఆన్లైన్ జాబు
మీరు ఎక్కడనో ఉండి మీరు ఇంటి దగ్గరనే ఉండి పని చేస్తారంటే నమ్మకండి. సో దయచేసి ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ బారిన పడకండి. సైబర్ నేరాలకు ఆద్యం ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మీలో నుంచే మొదలవుతుందండి. అత్యాశనే సైబర్ క్రైమ్కి దారితీస్తుంది. తక్కువ టైంలో సంపాదించాలనేటువంటి ఆశనే సైబర్ క్రైమ్కి దారితీస్తుంది. తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందాలనేటువంటి ఆశనే సైబర్ క్రైమ్కి దారితీస్తుంది. అదేవిధంగా అపరిచితులు ఫోన్ చేసినా, బ్యాంకు నుంచి మేము బ్యాంక్ అధికారులు మనకు ఫోన్ చేసినా, ట్రాయ్ నుంచి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా మీ సెల్ ఫోన్ కంపెనీలకు సంబంధించి ఎవరు ఫోన్ చేసినా, అదేవిధంగా డ్రగ్స్ మీ యొక్క ఎవరో ఏమొస్తుందంటే మీ బంధువులు ఎవరో యుఎస్లో ఉంటారు, వేరే దేశాల్లో ఉంటారు, లేదా మీ బంధువులకు ఇటీవల కాలంలో వీసా వచ్చి ఉంటుంది, మీ పిల్లలే కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి డేటా వాళ్ళు సంపాదించి మీ పిల్లలు ఫలానా లండన్లోనో ఫలానా యుఎస్లోనో డ్రగ్స్ వాళ్ళు ఏదో అఫెన్స్లో ఇరుక్కున్నట్టు, లేదా వాళ్ళు ఏదో పార్సిల్ పంపినట్టు, అందులో డ్రగ్స్ ఉన్నట్లు, కొరియర్ వచ్చినట్లు, కొరియర్లో కూడా ఏదో మాదక ద్రవ్యాలు ఉన్నట్టు, ఇవన్నీ మీకు ఫోన్ చేస్తుంటారు. పోలీస్ ఆఫీసర్ యూనిఫామ్ వేసుకొని ఫోన్ చేస్తుంటారు, వీడియో కాల్ వేసుకొని ఫోన్ చేస్తుంటారు. మీరు డిజిటల్ అరెస్ట్ అయినారో మీరు ఈ రూమ్లోకి వెళ్ళి కదలొద్దని ఫోన్ చేస్తుంటారు. ఇవన్నీ ఏది నమ్మకండి. మీకు ఇలా మీరే ఒక 10 కెమెరాలను కాంట్రిబ్యూట్ చేసుకొని మీ కాలనీలో ఒక దగ్గర కంట్రోల్ యూనిట్ పెట్టుకుంటే ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా అది పోలీస్కి ఉపయోగపడుతుంది. పోలీస్ దాని ద్వారా దాన్ని డిటెక్ట్ చేసి మళ్ళీ మీకు ఇంటాక్ట్ మేబీ దొంగతనాలే కాకపోవచ్చండి, వేరే అఫెన్స్లు జరగడానికి అవకాశం ఉంటుంది, రోడ్ యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని మీరు డిటెక్ట్ చేయడంలో మీరు పాత్ర వహిస్తున్నారంటే మీరు యూనిఫామ్ లేనటువంటి పోలీస్ పాత్ర పోషిస్తున్నట్టు లెక్కే. ఇంత ప్రయాస ఎందుకు పెట్టినాం ఇక్కడ? ఇంతకు ముందుకు లేనటువంటి కొత్త ప్రయాసని, కొత్త టాస్క్ని సిపి గారు మాకు ఇవ్వడం జరిగింది. దాదాపు 5,500 ఫోన్లు ఈ యొక్క సంవత్సరంలో రికవరీ చేసినామనంటే మామూలుగా పోలీసులు ఏం చేస్తుంటారు? నేరాలు నమోదు చేసుకొని నేరాలను ఆపడం, నేరాలను డిటెక్ట్ చేయడం, ఇట్లాంటివి చేసే క్రమంలో ఈ సెల్ ఫోన్ మొబైల్ ఫోన్స్ అనేవి పోయినాయి. చాలా వందల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చినప్పుడు వీటి మీద పెద్దగా ఏకాగ్రత వహించకపోవడం కూడా ఉండొచ్చు. అందుకోసమే క్రైమ్స్ విభాగం దీన్ని టేకప్ చేసి నెల 15 రోజుల్లోనే ఎన్ని మొబైల్ ఫోన్స్, ఒక్క మొబైల్ ఫోన్ చూడండి, దొరికిన అతను ఏం చేస్తాడు? నేను కొనుక్కున్నా అంటాడు, లేకపోతే నాకు ఎక్కడి నుంచో వచ్చిందని అంటాడు. వాడు ఇవ్వడానికి ఇష్టం ఉండదు. మరి ఇంత 1100 మంది నుంచి రాష్ట్రాలు దాటిపోయిన వాటి మీ మొబైల్ ఫోన్స్ ఈరోజు ఇక్కడికి తెప్పించేయగలిగింది. కొన్ని కొరియర్లు వచ్చినాయి, కొన్ని బస్సులలో వచ్చినాయి, కొన్ని ట్రైన్లలో వచ్చినాయి. మీరు చూడండి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, యూపీ నుంచి ఈ అన్ని మొబైల్స్ని ఎక్కడెక్కడో రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి మొబైల్స్. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి మించిపోయిన తర్వాత మీ యొక్క కాలనీలో ప్రతి ఒక్కరూ ఒక 10 మంది ఒక సమూహంగా ఏర్పడి మీరు ఖచ్చితంగా సీసీటీవీలు పెట్టుకోవాలి. మీరే ఒక 10 కెమెరాలను కాంట్రిబ్యూట్ చేసుకొని మీ కాలనీలో ఒక దగ్గర కంట్రోల్ యూనిట్ పెట్టుకుంటే ఏదైనా అఫెన్స్ జరిగినప్పుడు ఖచ్చితంగా అది పోలీస్కి ఉపయోగపడుతుంది. పోలీస్ దాని ద్వారా దాన్ని డిటెక్ట్ చేసి మళ్ళీ మీకు ఇంటాక్ట్ మేబీ దొంగతనాలే కాకపోవచ్చండి, వేరే అఫెన్స్లు జరగడానికి అవకాశం ఉంటుంది, రోడ్ యాక్సిడెంట్లు జరగడానికి అవకాశం ఉంటుంది. వీటన్నిటిని మీరు డిటెక్ట్ చేయడంలో మీరు పాత్ర వహిస్తున్నారంటే మీరు యూనిఫామ్ లేనటువంటి పోలీస్ పాత్ర పోషిస్తున్నట్టు లెక్కే. ఇంత ప్రయాస ఎందుకు పెట్టినాం ఇక్కడ? ఇంతకు ముందుకు లేనటువంటి కొత్త ప్రయాసని, కొత్త టాస్క్ని సిపి గారు మాకు ఇవ్వడం జరిగింది. దాదాపు 5,500 ఫోన్లు ఈ యొక్క సంవత్సరంలో రికవరీ చేసినామనంటే మామూలుగా పోలీసులు ఏం చేస్తుంటారు? నేరాలు నమోదు చేసుకొని నేరాలను ఆపడం, నేరాలను డిటెక్ట్ చేయడం, ఇట్లాంటివి చేసే క్రమంలో ఈ సెల్ ఫోన్ మొబైల్ ఫోన్స్ అనేవి పోయినాయి. చాలా వందల సంఖ్యలో వేల సంఖ్యలో వచ్చినప్పుడు వీటి మీద పెద్దగా ఏకాగ్రత వహించకపోవడం కూడా ఉండొచ్చు. అందుకోసమే క్రైమ్స్ విభాగం దీన్ని టేకప్ చేసి నెల 15 రోజుల్లోనే ఎన్ని మొబైల్ ఫోన్స్, ఒక్క మొబైల్ ఫోన్ చూడండి, దొరికిన అతను ఏం చేస్తాడు? నేను కొనుక్కున్నా అంటాడు,
లేకపోతే నాకు ఎక్కడి నుంచో వచ్చిందని అంటాడు. వాడు ఇవ్వడానికి ఇష్టం ఉండదు. మరి ఇంత 1100 మంది నుంచి రాష్ట్రాలు దాటిపోయిన వాటి మీ మొబైల్ ఫోన్స్ ఈరోజు ఇక్కడికి తెప్పించేయగలిగిన. కొన్ని కొరియర్లు వచ్చినాయి, కొన్ని బస్సులలో వచ్చినాయి, కొన్ని ట్రైన్లలో వచ్చినాయి. చూడండి, ఒరిస్సా నుంచి, బీహార్ నుంచి, యూపీ నుంచి ఇవన్నీ మొబైల్స్ని ఎక్కడెక్కడో రాష్ట్రాలకు వెళ్ళిపోయినటువంటి మొబైల్స్. కాబట్టి దయచేసి మీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి మించిపోయిన తర్వాత మీ యొక్క కాలనీలో ప్రతి ఒక్కరూ ఒక 10 మంది ఒక సమూహంగా ఏర్పడి మీరు ఖచ్చితంగా సీసీటీవీలు పెట్టుకోవాలి. పోరాట తెలంగాణ రాష్ట్ర ప్రతీకగా ఏర్పడిన తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మని తీసివేసి రేవంత్ రెడ్డి సర్కార్ ఆడపడుచులను కించపరిచారని కార్పొరేటర్ రోజా రంగారావు, ఎర్రబెల్లి సతీష్ రావులు అన్నారు. శేర్లింగంపల్లి నియోజకవర్గంలోని గోవింద హోటల్ చౌరస్తాలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రానికి పోరాట మహిమతోటి సాధించుకుని తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటును చేసుకున్నామని, తెలంగాణ ప్రజల ప్రతీకగా బ్రతుకమ్మ అనే విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోయి కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని ఏర్పరచుకోవటం కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి పరాకాష్ట అని, రాబోయే రోజుల్లో వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, ప్రభుత్వం ఏర్పడిన 24 గంటల్లో సకల మర్యాదలతో మీ కాంగ్రెస్ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్ కు చేర్చుతామని బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామి కొద్దిగా ఇటు సైడ్కి నిలబడాను, మధ్యలో నీ చెయ్యే కనపడదు. మీడియా మిత్రులకు మా పెద్దలు కార్పొరేటర్ మా అక్కగారు రంగారావు గారికి అండ్ నా తోటి బీఆర్ఎస్ కార్యకర్తలకి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు జాతీయ మానవ హక్కుల దినోత్సవం ఈరోజు అయితే తెలంగాణ మానవ హక్కులు నిన్ననే హరించబడ్డాయి. యావత్ ప్రపంచంలో ఎక్కడ 10 మంది ఉన్నా, ఆస్ట్రేలియాలో ఉన్నా, జర్మన్లు ఉన్నా, జపాన్లో ఉన్నా, అమెరికాలో ఉన్నా, ఎక్కడున్నా బతుకమ్మ ఆడుకుంటారు. ఆడ దొరికిన పువ్వులు ఏది పడితే దాంతో ఆర్టిఫిషియల్ పువ్వులు ఒక 10 రోజుల ముందు పోతే తంగేడు పువ్వులు తీసుకుపోయి ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఆడుకునే సంస్కృతి రాకపోయిన దాన్ని ఈ రోజు వీరు చేసిన ఈ నిర్వాహకం వల్ల ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళంతా, తెలంగాణ వాళ్ళంతా నవ్వుకుంటున్నారు. పక్క రాష్ట్రంలో ఉన్న నుంచి అక్కడి నుంచి కూడా అసలు ముఖ్యమంత్రికి ఏమైనా అవగాహన ఉందా, నాలెడ్జ్ ఉందా? బతుకమ్మ అంటే ఫ్లవర్ ఫెస్టివల్, ఇది ప్రపంచంలో ఎక్కడ లేదు. మేము దీన్ని మా పిల్లలకు వచ్చే తరానికి బాగా గొప్పగా చెప్పుకునేదాన్ని వీరు కావాలని ఈ విధంగా ఎందుకు చేస్తున్నారు? మరి వీరికి ఏంటి అంటే, వీరు తెలంగాణ జాగృతి పెట్టి కవిత గారు బతుకమ్మ చేసి ఉద్యమాన్ని అందరూ కలిసి ఏకతాటిపై తీసుకొచ్చి ఆ అక్కస్ ఏమైనా ఉందా? మరి ఏ కోణంలో బతుకమ్మను తీసేశారు? బతుకమ్మ అనేది తెలంగాణలో తప్ప ప్రపంచంలో ఎక్కడా బతుకమ్మ ఫెస్టివల్ లేదు. ఓన్లీ తెలంగాణలో మాత్రమే జరుపుకునే ఫెస్టివల్. అది మనం చిన్నప్పుడు కూడా మేము అందరం కూడా మన ఊర్లలో పోతే బతుకమ్మ, సద్దులు, దసరా 1 by 1 తెలంగాణకు పెద్ద పండుగ అది. అట్లాంటి పండుగను ఈ రోజు బయట రాజీవ్ గాంధీ విగ్రహం, లోపల కాంగ్రెస్ విగ్రహం పెట్టి దానికి ఒక ఆర్టిఫిషియల్ గా గవర్నమెంట్ డబ్బులు పెట్టి ఒక స్కీమ్ అని పెట్టి నిన్న ఇనాగ్రేషన్ చేసి, అది ఏం ఇనాగ్రేషన్, ఎవరి కోసం చేసినట్టు, ఎవరిని సంతృప్తి పర్సన్ చేసింది? అది తెలంగాణ యావత్ ప్రజలకు ఇప్పుడిప్పుడే ఎక్కుతున్నది. ఇది మీరు చూడండి, 2 నెలల లోపల ఈ ఉద్యమం ఏ విధంగా పోతుందో, ఈ ఉద్యమమే తెలంగాణ ముఖ్యమంత్రి గారికి పరాకాష్ఠగా మారుతుంది.
వారు చరిత్రలో నిలిచిపోతారు. బతుకమ్మను తీసేసిన ఘనత మన ముఖ్యమంత్రి సోకాల్ రేవంత్ రెడ్డి గారు మార్పు 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 అని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుకుంటా మైకులు పట్టుకొని స్టేజీలు పట్టుకొని రేవంత్ అన్న వస్తాడు 3 రంగులు మారుతాయని చెప్పింది. ఏం మారింది? టీసీ అయింది. సెక్రటరియట్ గేటు ఈస్ట్ నుంచి పక్కకు పోయింది. అన్ని మాటలే తప్ప ఏదన్నా కోటలు దాటిందా? ఇప్పటి వరకు ఇప్పుడున్న ప్రజల్లో తెలంగాణలో కానీ హైదరాబాద్లో కానీ ఏ ప్రాంతం వారని హ్యాపీగా ఉన్నారా? అందరూ కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు ఎక్కువ తిడుతాను, ఓటేయలేని మాలాంటి పక్కకు బీఆర్ఎస్ కార్యకర్తలను తక్కువ తిడుతున్నాం. కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు కసితోటి ఎక్కువ తిడుతున్నారు. మీరు కూడా ఆలోచించండి. మీడియా మిత్రులారా, మీది ఫ్యామిలీ, మనది తెలంగాణ. మీరు ఏం జరుగుతుందో నిజాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. మీరు ఎక్కడ కూడా తప్పుకోవద్దు. ఈ రాష్ట్రం మీది. ఈ రోజు మీరు 4th ఎస్టేట్ లో ఉండొచ్చు, రేపు పొద్దున మీ పిల్లలు ఉన్నారు, మీ భవిష్యత్తు ఉంది, మీ బిడ్డలు ఉన్నారు, మీ చెల్లెలు ఉన్నారు, మీ తల్లులు ఉన్నారు. అందరం బతుకమ్మ ఆడినాం. మీరు దీన్ని బయటికి తీసుకుపోవాలా. ఈ జరిగిన నష్టాన్ని ఎక్స్పోజ్ చేయాలా, చూపియాలా, ప్రపంచానికి తెలియజేయాలా. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇవాళ చూసినట్టయితే మనము తెలంగాణ తల్లికి పంచామృత అభిషేకం చేస్తున్నాము. ఎందుకంటే నిన్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ తల్లి అని పెట్టి తెలంగాణ పేరును పుదుముతున్నాడు. దానికి తెలంగాణ తల్లి అంటే ఉద్యమానికంటే ముందే ఉద్భవించింది. ఉద్యమంలో నుంచి ఉద్భవించిన తల్లి తెలంగాణ తల్లి. ఇది తెలంగాణ తల్లి రూపం ఏ వ్యక్తి ఇచ్చిన రూపం కాదు. ఇది ఒక మా ఉద్యమకారులు కవులు అందరూ కలిసి వర్ణించిన రూపంలో నుంచి, ఉద్యమంలో నుంచి పుట్టిన రూపం ఈ తెలంగాణ తల్లి. ఆనాడు కేసీఆర్ గారు ఎంతో మంది కవులను, ఉద్యమకారులను అందరినీ కూడా సంప్రదించి ఎలా ఉండాలి, మన ఒక విగ్రహాన్ని చూడంగానే తెలంగాణ అస్తిత్వం గుర్తు రావాలనే విధంగా అందరితో చర్చించి తెలంగాణ విగ్రహాన్ని రూపుదిద్దడం జరిగింది. తెలంగాణ విగ్రహంలో మనం చూసుకున్నట్టయితే బతుకమ్మ అనేది ఉంటుంది. బతుకమ్మ మన ఆడపడుచులకు ఆత్మాభిమానానికి ప్రతీకగా నిలుస్తుంది. ఒకప్పుడు రజాకాలకు కానీ నిజాంలకు కానీ మనము అప్పుడు ఆడపడుచుల వ్యతిరేకంగా బతుకమ్మ ద్వారా తన వ్యతిరేకతను తెలుపుతూ ఎన్నో ఉద్యమాలు చేశారు. ఆ ఉద్యమానికి ప్రతీకగా తెలంగాణ తల్లిలో బతుకమ్మను పెట్టడం జరిగింది. కానీ ఇప్పటి తెలంగాణ తల్లి అని చెప్పుకుంటున్న మన రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ తల్లి విగ్రహంలో బతుకమ్మ మాయమైపోయింది. ఇది ముందుగా వారు కుట్రపూరితంగానే ఇది ముందుగా ప్లాన్ చేసుకున్నది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆడపడుచుల మీద అత్యాచారాలు, అరాచకాలు, పోలీసుల జులుం అంతా ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం నిన్న చూసినట్టయితే ఆశా వర్కర్లది మనం నిన్న ఒక దిక్కేమో తెలంగాణ తల్లి విగ్రహం పెడుతున్నా అని చెప్తాడు, ఆడవాళ్లకు ఎంతో గౌరవం ఇస్తున్నానని చూపుతున్నాడని చెప్తున్నాడు. కానీ అక్కడ ఆశా వర్కర్లని పోలీసులను పంపించి జులుం చేయిస్తున్నాడు. ఆ ఆడవాళ్ళని చూడకుండా కూడా ఆడవాళ్ళ కొంగులు లాగడము, ఇది ఎంతవరకు కరెక్ట్? ఒకనాడు ఇదే విధంగా కౌరవ సభలో జరిగితే ఎంతటి ఉద్యమము, ఎంతటి యుద్ధానికి దారి తీసింది, ఎంత విధ్వంసానికి దారి తీసిందో కూడా అందరూ ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఇదే విధంగా ఆడవాళ్ల పైన అత్యాచారం చేస్తున్న మన రేవంత్ రెడ్డి కూడా అదే గతి పడుతుందని కూడా నేను హెచ్చరిస్తున్నాను. తెలంగాణ తల్లి అని చెప్పుకుంటూ కాంగ్రెస్ తల్లిని ప్రతిష్ఠించి ఆడవాళ్ళ మీద అరాచకం చేయడం ఎంతవరకు కరెక్టో అందరు కూడా చూడాలి. ఇప్పుడు ఆడవాళ్ళము సహనానికి ప్రతిరూపం అని కూడా చెప్తుంటారు. కానీ ఒక్కనాడు ఆడవాళ్ళ సహనం కూడా నశించినట్టయితే ఈ అందరు కూడా ప్రతి ఒక్క ఆడపడుచు ఒక ఖాళీ రూపం ధరించి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చడం తథ్యమని చెప్తున్నాము. ఇది అందరినీ ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుల్ని హెచ్చరిస్తున్నాం. ఆడవాళ్ల పైన అత్యాచారాలు, తెలంగాణ తల్లి మార్చడం, ఇవన్నీ కూడా వారి నిరంకుశత్వానికి వారి నిరంకుశత్వానికి ప్రతీకగా చూస్తున్నాం మనం. ఒక 24 గంటలు తల్లి అని చెప్తూ ప్రతిష్ఠ 24 గంటలు కూడా కాలేదు. ఆడవాళ్ళ మీద అత్యాచారాలు మనం చూస్తూనే ఉన్నాం అందరం కూడా, ప్రతి ఒక్కరు. మనం ఇప్పుడు ప్రతి ఒక్క డివిజన్ లో కానివ్వండి, ప్రతి ఒక్క గల్లీలో ఎక్కడ కూడా తెలంగాణ తల్లి విగ్రహాలు ఉన్నాయో అది ముందుగా ఉన్న విగ్రహాలు, వాటికి అందరం కూడా పంచామృత అభిషేకాలు చేసి ఈ కలంకాన్ని, కాంగ్రెస్ పార్టీ ఆపాదించిన కలంకాన్ని అందరం కూడా శుద్ధి చేయాలని ప్రతి ఒక్కరికి మన కేటీఆర్ గారు పిలుపునియడం జరిగింది. అదే విధంగా ఇక్కడ మనం ఇప్పుడు చేసుకున్నాము. ఎక్కడైతే ఉద్యమ సమయాల్లో తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించారో అక్కడ ప్రతి ఒక్క విగ్రహానికి కూడా పంచామృత అభిషేకం చేసి శుద్ధి చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ఇప్పటి వరకు ఉన్న ఉద్యమం ఒకెత్తైతే ఇప్పుడు ఇంకా ఒక ఎత్తున ఉద్యమం కొనసాగుతుంది. ఇది ఆడవాళ్ళ మీద చేస్తున్న అత్యాచారాలకు ప్రతీకగా తెలంగాణ తల్లిని పెట్టినట్టు కనిపిస్తుంది, కానీ ఏదో తెలంగాణ డెవలప్ చేస్తున్నట్టు కనిపించట్లేదు.
తెలంగాణ ప్రతి ఒక్కటి కూడా ఇప్పుడు వచ్చి 12 నెలలు అవుతుంది, సంవత్సరం అవుతుంది. ఆడవాళ్ళకి 6 గ్యారెంటీ అన్న ఒక్కటి కూడా నెరవేర్చలేదు. ఫ్రీ బస్ అని ఒక్కటి నెరవేర్చిన అని చెప్తున్నారు కానీ ఫ్రీ బస్ ఎక్కడ నెరవేర్చాడు? బస్సులను తగ్గించి, బస్సు సంఖ్య తగ్గించి ఫ్రీ బస్సులు అని చెప్తున్నాడు. ఆడవాళ్ళని కొట్టుకునేలా చేసి ఆడవాళ్ళని ప్రతిష్ట దెబ్బతీసేలా చేశాడు. అలాగే ఆడవాళ్ళకి 2500 అని చెప్పారు, అది ఇవ్వట్లేదు. ప్రతి ఒక్క విషయం కూడా ఆడవాళ్ళని మోసం చేస్తూ. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ మణికొండ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ డీఎస్పీ శ్రీధర్ ఆధ్వర్యంలో దివ్యజ్యోతి కేసుపై ఫైల్ అన్ని తనిఖీలు చేశారు. ఇక మణికొండ మున్సిపల్ కమిషనర్ తోటి మేనేజర్ ని కూడా ఏసీబీ శ్రీధర్ బృందం అంతా కూడా పలు కీలకమైనటువంటి ప్రాంతాలు స్వాధీనం చేసుకుని మణికొండ మున్సిపల్ కార్యాలయంలో దివ్యజ్యోతిపై వచ్చిన ఆరోపణలతో పాటుగా మణికొండలో ఎన్ని సంవత్సరాల పాటు తను విధులు నిర్వహించిందనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పుడే వెళ్ళిపోయినారు తీసుకుంటారు. దివ్యజ్యోతి దేవి గారు బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కేపీహెచ్బీ కాలనీలో ఫుట్పాత్ పై షాపుల తొలగింపు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆదేశానుసారం మహేశ్వరం. పోలీసుల దాడిలో గాయాలకు గురైన ఆశా వర్కర్. తల్లి విగ్రహానికి పాలాభిషేకం కార్పొరేటర్లు నాయకులతో కలిసి నిర్వహించారు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి చక్ర టీవీ న్యూస్.